మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఇంకొక దినమున దేవుడిని స్తుతించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి మనము గత కొన్ని వారాల నుండి ఉపవాస దినముల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. నిన్నటి దినమును కూడా నామకార్థ క్రైస్తవులు చేసేటువంటి ఉపవాసం గురించి ధ్యానించాము. ఇప్పుడు నిజ క్రైస్తవులు చేసేటువంటి ఉపవాస దినమును, నిజ క్రైస్తవులు అయితే చేసే ఉపవాసం ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే గడిచిన కొన్ని వారాల్లో కూడా చెప్పడం జరిగింది, అసలు ఉపవాస దినాలు చేయొచ్చా చేయకూడదా, అసలు భస్మ బుధవారం అంటే ఏంటి, అసలు ఎవరు నిర్ణయించారు, ఎందుకు నిర్ణయించారు, ఈస్టర్ గురించి, గుడ్ ఫ్రైడే గురించి క్లుప్తంగా ఒక వారం అంతా చెప్పుకొని ఉన్నాం. గుర్తుందా? చెప్పింది కనీసం అప్పుడు చెప్పుకున్నది. సరే, ఆదివారము చెప్పుకున్న సంగతులు, మరి రోమా సామ్రాజ్యము నుండి మరి క్రైస్తవ్యం ఈ విధంగా మొదలైంది. రోమన్ క్యాథలిక్స్ క్రైస్తవ్యాన్ని మొదటగా స్థాపించి మందిరాలను స్థాపించారు. క్రైస్తవ్యాన్ని స్థాపించింది మాత్రం క్రీస్తే. అయితే మందిరాలు ఫస్ట్ ప్రపంచంలో ఎక్కడ నిర్మింపబడ్డాయి అంటే రోమా ప్రదేశంలో రోమన్ క్యాథలిక్స్ స్టార్ట్ చేయటం జరిగిందని, మరి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు మరి పూర్వకాలపు వాళ్ళు పూజించేటువంటి నిమ్రోదు భార్య అష్టారోతుకి విధమైన పేర్లు ఉన్నాయని, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుగా పిలువబడింది అని, తల్లి బిడ్డ అనేటువంటి మదర్ అండ్ చైల్డ్ వర్షిప్ని మనం గమనించాము. సో ఆ అప్పటి విగ్రహాలనే ఇప్పుడు మేరీ అని, జీసస్ అని చెప్తూ ఉండటం జరిగింది. దాన్నే ప్రతి ఒక్కరు నమ్మటం, తీసుకొచ్చి మనం ఇళ్లలో పెట్టుకోవటం, సాదృశ్యంగా ఇంటి ముందు పెట్టుకోవటం జరుగుతూ ఉంది. సో చరిత్ర చూస్తే ఉపవాస దినాలు ఎందుకు పెట్టారు అని అంటే, అష్టారోతు తన బిడ్డని పాతాళం నుండి తీసుకొచ్చే క్రమంలో ఈ 40 రోజులు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. సో అట్టి ఉపవాస దినాలు మనం ఆచరించకూడదని కూడా తెలుసుకున్నాం. అయితే ఈ ఉపవాసం అనే కాదు, అసలు మన బైబిల్లో చాలామంది ఉపవాసం ఉండి దేవుడు అనుగ్రహించినటువంటి ఉగ్రతను నుండి ఈజీగా తప్పించుకోగలిగారు. మరి వారెందుకు ఉపవాసం ఉన్నారు అని మనం గమనిస్తూ ఉన్నాం. నిన్న రాత్రి చూసినట్లయితే నామకార్థ క్రైస్తవులు ఉండే ఉపవాసం గురించి విన్నాం. నామకార్థ క్రైస్తవులు ఉండే ఉపవాసం ఎలా ఉంటుంది? ఉపవాసం ఉంటారు, తమ వ్యాపారాలు చేసుకుంటారు. ఉపవాసం ఉంటారు, తమ దాసులని తక్కువ చేసి చూడటం, వారి మీద పెత్తనం చలాయిస్తూ ఉంటాం. ఉపవాసం ఉంటూనే గుద్దులాడుతూ పోట్లాడుతూ ఉంటాము. ఉపవాసం ఉంటూనే ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నాము పాపంలో. కాబట్టి ఇటు ఉపవాసము నాకు అసహ్యము, ఇటు ఉపవాసము నాకొద్దు అని దేవుడు అన్నాడు. మరలా దేవుడు అంటున్నాడు, నాకు ఉపవాసాలు ఏమొద్దు, నీ బట్టలను నీవు చింపుకోవద్దు. ఎందుకు అనగా నేను శాంతిపరుడను, అత్యంత కృపామయుడను, ప్రేమామయుడను, కాబట్టి నీ హృదయమును చింపుకుంటే చాలు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఉపవాసము చేయమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. మనము చేసుకున్నటువంటి ఈ యొక్క ప్రక్రియని దేవుడు కొంచెం మార్చమన్నాడు. నాకు ఉపవాసం ఏమీ మీరు ఉండద్దు, ఒకవేళ మీరు ఉండాలనుకుంటే ఇదిగో ఈ విధంగా ఉండండి అని చెప్పంటూ ఉన్నాడు. నిజ క్రైస్తవులు చేయాల్సినటువంటి ఉపవాసం ఎలా ఉండాలి అనేటువంటిది ఇది మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మత్తయి సువార్త 6:17 నుంచి మరి మొట్టమొదటిగా మనం ఏం చేయాలో గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. ఉపవాసము చేయనట్లు మనుష్యులకు కనబడవలనని కాక
రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలు. అయితే నిజ క్రైస్తవులు చేయవలసిన పని ఏంటి అని అంటే, ప్రొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి శుభ్రంగా నిన్ను నువ్వు శుభ్రపరుచుకొని ఉపవాసం ఉండటం స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే, రహస్యంగా స్టార్ట్ చేయాలి. బహిరంగంగాను వ్యాపారం చేసుకుంటాను, ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మన ముఖాలు విచారంగా చేసుకుంటాను, ఈ విధంగా కాకుండా రహస్యంగా చేయాలి. రహస్యంగా అంటే ఎలా చేయగలం? ఓన్లీ నీ తండ్రికే తెలియాలంట నువ్వు ఉపవాసం ఉన్నది, ఇంకెవరికి తెలియకూడదు. రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే నువ్వు ఉపవాసం ఉన్నావని తెలియాలి. అంటే ఆ రోజు నువ్వు శుభ్రంగా తలస్నానం చేసి నిన్ను నువ్వు పరిశుభ్రపరుచుకొని చక్కగా ఇంట్లోకి వెళ్ళి తలుపేసి తాళం వేసి గడిపెట్టేసుకొని నువ్వు ఎంతసేపు అయితే ఉపవాసం ఉండాలనుకుంటున్నావో అంతసేపు నువ్వు ఆ గదిలో ఉండి దేవునికి అంటుగా అంటే దగ్గరగా ఉండే విధంగా నువ్వు చేయాలంటే, నువ్వు ప్రార్థిస్తావో లేక పాటలు పాడుకుంటావో లేక బైబిల్ చదువుతావో నీ ఇష్టం. కానీ నువ్వు ఉండేటువంటి ఆ కొంతసేపు కూడా దేవునితోనే ఉండాలి. నువ్వు బయట వారితో ఉండకూడదు. మళ్ళీ రేపు నేను ఉపవాసం ఉండబోతున్నాను అని చెప్పి పక్క వారికి కూడా తెలియకూడదు. అంటే నువ్వు ఎంత రహస్యంగా ఉపవాసం ఉంటావో అంతే రహస్యంగా చూసే దేవుడు నీకు అప్పుడు ఇస్తాడు ప్రతిఫలం. తర్వాత ఇంకా అపోస్తల కార్యములు 13:2. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అయితే బైబిల్లో క్రొత్త నిబంధనలో చూస్తే పాత నిబంధన అంతా దేవుడికి కోపం వచ్చింది, ఉగ్రత వస్తుందనగానే ప్రజలందరూ గోనెపట్ట కట్టుకొని బూడిద రాసుకొని ఉపవాసం ఉండేవాళ్ళు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వాళ్ళు పరిచర్యకు వెళ్ళాలి అని అంటే, సపోజ్ ఎగ్జాంపుల్గా సువార్తను బయటకు ప్రకటించాలి అని అంటే వీరు ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకున్నాక పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు సువార్తను కొనసాగించు అని ఒక సూచన నీకు ఇచ్చినాక మాత్రమే పౌలు గారు కానీ పేతురు గారు కానీ శిష్యులు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే వారు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. మరి పేతురు గారు వారి శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులందరూ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత వారందరూ మేడ మీద గదిలో అందరూ ఏకంగా కూడి ప్రార్థించుకుంటూ ఉన్నారు. అంటే అప్పటిదాకా వారి నోటి నుండి సువార్త అనేటువంటి పదము దేవుని గూర్చి ఒక వాక్యము ఎవరికీ చెప్పలేదు. మేడ మీద గదిలో ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా భూమి మీదకు వచ్చింది అక్కడికే. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయ్యారు, పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ భూమి మీదకి రావటం, ఆ స్థలంలో ఆ మనుషుల మీదకే ఫస్ట్ వచ్చాడు దేవుడు. పరిశుద్ధాత్మ అనేటువంటి అభిషేకమును నింపుకొని ప్రతి ఒక్కరి తల మీద అగ్ని ఇట్లా మెరుస్తుందంట. ప్రతి ఒక్కరి తల మీద ఆ మెరుపుని అక్కడ ఉన్నటువంటి జనాలు చూసి ఆశ్చర్యపోయి అంతే చూస్తూ ఉంటే పేతురు గారు ఆ పరిశుద్ధాత్మను నిండుకొనిన వాడై అప్పుడు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. అప్పటికప్పుడు వారి భాషల్లో మాట్లాడుతున్నాడు. వారి భాష పేతురు గారికి తెలియదు, మన భాష పేతురు గారికి తెలీదు, కానీ స్పష్టంగా మన భాషలో మాట్లాడుతున్నాడే అని చెప్పి ఆశ్చర్యపోయారు. అందుకే భాషలు
తెలియని భాషలు మాట్లాడటము. ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు, భాషల కృపావరం నీకుందా అని. అంటే భాషలు ఎక్కడి నుండి వచ్చాయి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని నుండి వచ్చాయి. సో అన్ని భాషల్లో ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. అన్ని భాషలు ఆయన సువార్తను ప్రకటించడం మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందుకున్నాకే ఆయన మాట్లాడటం జరిగింది. సో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తులు ప్రతి ఒక్కరూ సువార్తకు వెళ్ళాలి అన్నా, సువార్త ఆలోచన ఉన్నా వారు ఏం చేసేవారు అంటే ఉపవాసం ఉన్నారు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు వారితో సహా ఆయన బాప్తీసం తీసుకోవటానికి యోహాను గారి దగ్గరికి రాకముందు కూడా 40 రోజులు అరణ్యంలో ఉండి ఉపవాస ప్రార్థన చేశాక యోహాను గారి దగ్గరికి వచ్చి బాప్తీసం తీసుకొని స్టార్ట్ చేశారు ఆయన. సో నీ యొక్క సువార్త పరిచర్య ముందుకు వెళ్ళాలన్నా, నువ్వు సువార్తను ప్రకటించాలి అనన్నా, నువ్వు చెయ్యాలి అనేటువంటి నిర్ణయం దేవుడు ముందు అనుకున్నాడా లేదా తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీకు ఒక సూచనను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ సూచనను బట్టి నువ్వు ముందుకు కొనసాగాలి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరిని అభిషేకించమంటున్నాడు? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. సౌలు ఎవరు? పౌలు గారు బర్నబా గారు, వీళ్ళిద్దరిని నా పని కొరకు ఏర్పరచుడి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం జరిగింది. సో అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాక వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి వారిని సువార్త పరిచర్యకై పంపటం జరిగింది. కాబట్టి ఉపవాసం ఉండే క్రమంలో నీవు సువార్తను ఏ విధంగా ప్రకటించాలి, సువార్తను ప్రకటించడానికి నువ్వు అర్హుడవా కాదా అని కూడా దేవుడే నిర్ణయిస్తాడు. సో అట్టి విధంగా నీకు నీ ఎడల దేవుని చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకోవడానికి కూడా నువ్వు ఉపవాసము ఉండాలి. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను చాలు. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఆయన ఏ విధంగా బ్రతికాడు, ఏ విధంగా ఉన్నాడు అనేటువంటిది ఆ సంఘానికి చెప్తూ ఉన్నాడు వ్రాస్తూ. ఏమని? ఉపవాసం చేసేటప్పుడు పవిత్రంగా ఉన్నాడంట. ఉపవాసం చేసేటప్పుడు పవిత్రంగా ఉండటం అంటే ఏంటి? ఉపవాసం చేసేటప్పుడు పవిత్రంగా ఉండాలి అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. పవిత్రత అంటే ఏంటి అంటే నీ మనసులో ఎటువంటి దురాలోచన లేకుండా, ఎటువంటి పాపపు తలంపులు లేకుండా, ఎటువంటి పాపము నీ హృదయంలో పెట్టుకోకుండా, నీ హృదయాన్ని ఖాళీగా చేసుకొని, నీ హృదయాన్ని ఖాళీగా ఉంచుకొని నువ్వు ఉపవాసం చేయాలి. దానినే పరిశుద్ధమైన ఉపవాసము. నేను ఆ విధంగా ఉన్నాను, మీరు కూడా ఆ విధంగా ఉండండి అని చెప్పి పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. తర్వాత ఇంకో ఏ విషయంలో నిజ క్రైస్తవులు ఉపవాసం ఏ విధంగా ఉండాలి? జకర్యా గ్రంథము పాత నిబంధన జకర్యా 8వ అధ్యాయము 19వ వచనం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం.
సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని 4వ నెలలోని ఉపవాసము 5వ నెలలోని ఉపవాసము 7వ నెలలోని ఉపవాసము 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇక్కడ దేనికి ఉపవాసం ఉంటున్నారు యూదా వారు? యూదులు ఉపవాసం ఉండటానికి కారణం సత్యమును సమాధానమును కలగటానికి వీరు ఉపవాసం ఉంటున్నారు. కానీ మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాము? మనం ఒకటి అనుకుంటాము, అది జరగాలని ఉపవాసం ఉంటాం, అంతేనా? మనము ఒక కార్యాన్ని తలపెడతాము, దాని కొరకు ఉపవాసం ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన పిల్లలు ఉన్నారు, పిల్లలకు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలని ఉపవాసం ఉంటాం. అదే మంచి మార్కులు వచ్చాక మంచి ఉద్యోగాలు రావాలని ఉపవాసం ఉంటాం. ఉద్యోగాలు వచ్చాక మంచి భర్తలు భార్యలు రావాలి అని చెప్పి ఉపవాసం ఉంటాం. వారు వచ్చాక మంచిగా బిడ్డలు పుట్టాలి, మగపిల్లలు పుట్టాలి, ఆడపిల్ల పుట్టాలి అని చెప్పి ఉపవాసం ఉంటాం. మళ్ళీ వాళ్ళు పుట్టాక వాళ్ళు బాగా పెరగాలి, బాగా చదువుకోవాలి. ఇట్లా మన కొరకు మన యొక్క అవసరాల కొరకు మాత్రమే ఉపవాసం ఉంటున్నారు. కానీ ఈ యూదా వారు దేనికి ఉంటున్నారు? సత్యమునకు సమాధానమునకు ఉపవాసం ఉంటున్నారు. సో నిజ క్రైస్తవుడు తమ ఇరుగు పొరుగు వారితో సమాధానం కొరకు, తనకు తన హృదయమునకు సమాధానం కొరకు, తనకు తన దేవునికి సమాధానం కొరకు ఉంటాడు ఉపవాసం. తర్వాత యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యోనా 3:5. పేజ్ నెంబర్ 763, పాత నిబంధన. 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. చాలు. నినివే దేశం మీదకి కీడు రాబోతుందని ఎప్పుడైతే యోనా గారు చెప్పారో వెంటనే వాళ్ళు ఏం చేశారు? గోనె పట్ట కట్టుకున్నారు, బూడిద రాసుకున్నారు. ఎవరెవరు? గనులేమి అల్పులేమి, అంటే పెద్దవాళ్ళవని చిన్నవాళ్ళు, అంటే ధనికులవని పేదవాళ్ళవని ఇద్దరు రాజుతో సహా బూడిదను గోనె పట్టాను కట్టుకున్నారు. అంటే వారి ఉపవాసంలో తగ్గింపుని చూపిస్తున్నారు. అంటే మన ఉపవాసంలో కూడా మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాలి. తర్వాత యోవేలు గ్రంథము 2:12. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. తర్వాత ఇదే యెహోవా వాక్కు. చాలు. ఇదే లాస్ట్ ఛాన్స్. ఇప్పటికైనా వెనుదిరగండి. ఏం చేయాలి? వెనుదిరిగి ఉపవాసం ఉండి దుఃఖించి ప్రార్థన చెయ్యండి. ఇప్పటికైనా ప్రార్థన చెయ్యండి అని అంటున్నాడు దేవుడు. మనము ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు, ఎంతోమంది మీద నిందలు మోపి ఉంటాం. అయితే దేవుడు టైం ఏం అవిపోలేదు, ఇంకా సమయం ఉంది, ఇంకా నీకు గడియ ఉంది,
కాబట్టి ఇప్పటికైనా నువ్వు వెనక్కి తిరిగిరా, ఉపవాసం ఉండు, ప్రార్థన చెయ్యి. ఇదే యెహోవా వాక్కు. ఇదే ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇదే దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. మనఃపూర్వకంగా నీ దుఃఖమును దేవుని ఎదుట వినిపించు, నీ భారమును దేవుని ఎదుట కుమ్మరించు. కాబట్టి ఈ విధంగా దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు అని చెప్పి యోవేలు గ్రంథంలో మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు మనం చదివింది ఏంటి? ఒకసారి చదువుదామా? యోవేలు గ్రంథము 2:12. చాలు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇదే యెహోవా వాక్ అంటే దేవుడు చెప్పిన మాట. నేనేమంటున్నాను అంటే, ఉపవాసం ఉంటేనే దేవుడా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? అట్లాంటి దేవుడు కరెక్ట్ కాదు అని అంట. మీరేమంటారు? మనల్ని మనం నలగొట్టుకుంటే అది చూసి క్షమించే దేవుడు దేవుడేనా అంట నేను. కరెక్టేనా? ఇప్పుడు చాలా వేరే వేరే కేటగిరీస్ ఉన్నాయి. వారి దేవుణ్ణి కనికరించడానికి, వర్షాలు కురవటానికి వాళ్ళు చేసే పనులు ఏంటి? తను తాను హింసించుకోవటం. అదే ఫస్ట్. తనని తాను ఎంత హింసించుకుంటే అంతగా ఆ దేవుడు పాపాలని క్షమిస్తాడు, లేకపోతే అనుకున్నది జరిగిస్తాడు. అంటే తనను తాను హింసించుకుంటే చూసి ఓర్చుకునేవాడు దేవుడా అంట నేను. ఆలోచించండి ఒకసారి. ప్రతి దాంట్లోనూ ఉంది, ప్రతి కేటగిరీస్లోనూ ఉంది ఈ యొక్క ఆచారం. మనల్ని మనం హింసించుకుంటే దేవుడు కనికరిస్తాడు, మనల్ని మనము బాధపరుచుకుంటే దేవుడు చూసి అప్పుడు నిజంగానేనా వీళ్ళు బాధపరుచుకుందని చూసి అప్పుడు దేవుడు కనికరిస్తాడంట. లేకపోతే మనసు లేకపోతే కనికరించడంట అప్పుడు కూడా. అట్లాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? మనిషి కదా అయ్యేది, అవునా? ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఎవరైనా హాని చేశారు, ఆ హాని చేసిన వ్యక్తి వచ్చి సారీ అని చెప్పాడు. చెప్పుతో కొట్టింది అబ్బా తొందరగా మాందో అనేసారు, అది ఎట్లా సారీ అని చెప్పగానే వెంటనే మేము క్షమిస్తామని చెప్పి వాళ్ళు ఏ విధంగా ఎంత చేసినా మనకు మనస్సు రాదు. ఎందుకు? వారిని క్షమించడానికి. ఎందుకంటే అంతగా బాధపడ్డాం ఎదురు. సో మనల్ని మనం హానిపరుచుకొని ఎదుటి వారికి క్షమాపణ చెప్పేది మనుషులు అవుతాం, కానీ దేవుడు ఎలా అవుతాడు? దేవునికి ఎలా ఈ విధంగా చేస్తే ఇంత కఠినాత్ముడుగా ఉంటే దేవుడు ఎలా అవుతాడు? మనిషి అవుతాడు. కానీ ఒకసారి ఆలోచించారా? బైబిల్లో దేవుడే చెప్తున్నాడు ఇప్పటికైనా ఉపవాసం ఉండు అని, అవునా? అదే కదా చదివింది యోవేలు గ్రంథము 2:12. ఇప్పటికైనా దుఃఖముకులై ఉపవాసం ఉండండి, ఇదే యెహోవా వాక్కు. ఉపవాసం అంటే ఏంటి? మనిషిని బాధపరుచుకోవటం. ఆకలి వేసింది అంటే కడుపు ఎట్లా ఉంటుంది? అరుపులేక. దేని మీద కాన్సన్ట్రేషన్ చేయగలవా? చేయలేము. ఏమన్నా పనిని కొనసాగించగలవా? చేయలేము. ఎందుకంటే మన బ్రెయిన్ ఆకలికి దాని మీద కాన్సన్ట్రేషన్ నెడతా ఉంటుంది. తిను, ఏదో ఒకటి తిను, ఫస్ట్ తిను 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 అని. అంత ఇబ్బందికరమైనటువంటి ఉపవాసం చేస్తేనే నీకున్నటువంటి దుఃఖాన్ని తీరుస్తానంటున్నాడు, నీకున్నటువంటి వ్యాధి బాధలు పోగొడతానంటున్నాడు. అట్లాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? అయితే బైబిల్ రెండు విధాలుగా ఉంటుంది. బైబిల్. నా ఫిలాసఫీ ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఈ బల్ల ఉంది ఎగ్జాంపుల్గా. ఈ బల్ల ప్రశ్న, దీనికి కోణాలు 1, 2, 3, 4 కోణాలు. కానీ మనము ఒక ప్రశ్నకి ఒక సమాధానమే చెప్పటం కానీ రాయటం కానీ మన పుట్టుకుంది ఇప్పటిదాకా అదే. ప్రశ్న ఒకటైతే సమాధానం, ప్రశ్నకు ప్రశ్న ఉంటుంది మళ్ళీ, అంతేనా? ప్రశ్నకు ప్రశ్న ఉంటుంది, కానీ ఒక ప్రశ్నకి 4-5 సమాధానాలు ఉండవు, కానీ వెతికితే ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, వెతుకుడి మీకు దొరుకును. ఇప్పుడు ఇది ప్రశ్న,
ఈ ఉపవాసం ఉండటం కరెక్టేనా, అట్లాంటి ఉపవాసం ఉంటేనే నేను నీకు ఏదైనా చేస్తాననేవాడు దేవుడేనా అన్న. ఇది ప్రశ్న. ఇప్పుడు మీకు ఎన్ని కోణాలు కనిపిస్తున్నాయి అక్కడి నుంచొని చూస్తే క్లారిటీగా మీకు ఎన్ని కోణాలు కనిపిస్తున్నాయి ఈ టేబుల్కి? అక్కడి నుంచి క్లారిటీగా స్ట్రైట్గా ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఒక కోణం కనిపించింది, అంతేనా? అదే ఇటు నుండి ఇటు క్లారిటీగా. నాకు ఇది ఒక్కటే కనిపించింది, అంతేనా? ఈ కోణం చూడాలంటే నేనేం చేయాలి? లేచి ఇటు వచ్చి ఇటు చూడాలి ఈ కోణాన్ని. ఇది చూడాలంటే నేను లేచి అటు వచ్చి ఆ కోణాన్ని చూడాలి. ఇప్పుడు అదే బైబిల్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ, కానీ అత్యధికమైన కష్టతరమైన గ్రంథం కూడా బైబిలే. అయితే ఈ ప్రశ్నకి సమాధానం నేను ఇదే అనుకున్నా, మీకు అదే. మీ ప్రశ్న ఒక్కటే, సమాధానాలు వేరు. మీ సమాధానం అది, నా సమాధానం ఇది, కానీ ఇంకా 2 సమాధానాలు ఉన్నాయి, అవునా? ఇదొక ఆన్సర్, ఇదొక ఆన్సర్. అది కూడా బైబిలే చెప్పింది. అన్ని కోణాల సమాధానాలు బైబిలే చెప్పింది, అన్ని కోణాల ప్రశ్నలు కూడా బైబిలే వేసింది. ఇప్పుడు దేవుడు ఇట్లాంటి ఉపవాసమును అంగీకరిస్తున్నాడు, ఇతడు దేవుడా అని నేను అన్నా. ఈయనేమో ఉండాలమ్మా ఖచ్చితంగా దుఃఖముఖులై అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇప్పుడు చెప్పండి, ఈయన దేవుడా కాడా? ముందే అన్నాడు, ఇప్పటికైనా ఉపవాసం ఉండండి అమ్మా, ఇప్పటికైనా మారండి అమ్మా అన్నాడా? ఇతను దేవుడా అన్నా నేను. వెంటనే తర్వాత ఏమన్నాడు మళ్ళీ దేవుడు? నేను ఎవరిని? కరుణా వాత్సల్యం గలవాడిని, శాంతమూర్తిని, అత్యంత కృప కలిగిన వాడిని. కాబట్టి నువ్వు బట్టలు ఏం చింపుకోక్కర్లేదు నా కోసం. ఏం చింపుకోవాలి? హృదయాన్ని చింపుకోవాలి. అంటే ఆయనకి ఏం కావాలి? హృదయం కావాలి. అంటే మరి ఈ ప్రశ్న ఎందుకు, ఈ సమాధానం ఎందుకు అని అంటే, బైబిల్లో 2 కోణాలు ఉంటాయి. ప్రశ్న అదే చెప్పింది, సమాధానం అదే చెప్పింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి? దేవుడు మన మీద కీడు తెప్పించాడు, అయ్యో ఈ కీడు పోవాలంటే ఏం చేయాలనంటే ఇదిగో ఉపవాసం ఉండమన్నాడు. మళ్ళీ దాని తర్వాత వచ్చినలో నువ్వు ఉపవాసం ఉండి ఎంత చెయ్యక్కర్లేదు, జస్ట్ నీ హృదయాన్ని ఇస్తే సరిపోయింది అన్నాడు. ఎందుకు 2 కోణాలు, ఎందుకు 2 విధాలుగా చూపిస్తున్నాడు? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి ఎందుకు చూపిస్తున్నాడో చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్, దేవుడు ఏ విధంగా అంత్య దినాల్లో రాబోతున్నాడు? దేవుడు ఏ విధంగా అంత్య దినాల్లో రాబోతున్నాడు? దేవుని రాకడ ఏ విధంగా ఉంటది? ఇప్పుడు అర్థమైందో క్వశ్చన్? దేవుని రాకడ అంత్య దినాల్లో ఏ విధంగా ఉండబోతుంది? అర్థం కాలేదా క్వశ్చన్? అంత్య దినాల్లో ఈ విధంగా దేవుడు రాబోతున్నాడు అని బైబిల్ చెప్పింది. ఏ విధంగా చూద్దామా? మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. మొదటి దశలోనికలు రాసిన పత్రిక, దశలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. ఏ కాలము, ఏ సమయము? రెండవ రాకడ కాలం గురించి, ఆ కాలం ఎలా ఉంటుందో, దేవుడు ఎలా వస్తాడో ఆ సమయాన్ని గురించి మీకు చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పండి?
తర్వాత చదవండి 2. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము కూడా, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగా. ఇప్పుడు దేవుడు ఎలా వస్తాడు? ఇప్పుడు దేవుడు ఎలా రాబోతున్నాడు? రెండో రాకడలో దొంగ వలె వస్తాడు. అంతేనా? నేను అంటాను దొంగ వలె రాడు అంటాను. ఇప్పుడు నేను వాక్యానికి వ్యతిరేకనేగా. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తృణీకరిస్తారో వారి పేరు పరలోకంలో ఉండదు. ఎవరైతే కుమారుణ్ణి అంగీకరించారో వారిని కూడా దేవుడు కుమారులను కుమార్తెలనుగా ఎంచడు. ఇప్పుడు నేను వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నాను. ఈ వాక్యానికి ఇక్కడేం క్లారిటీగా రాత్రి వేళ దొంగ ఎలా రాత్రిపూట వస్తాడో, ఇది ఒక ఉపమానం, ఎగ్జాంపుల్. రాత్రిపూట వస్తాడని కాదు, ఎలా వస్తాడో తెలియకుండా అలా వస్తాడు అని ఉంది. నేను కాదు అని అంటాను. ఎందుకు కాదు చెప్పాను కదా. బైబిల్ 2 విధాలుగా ఉంటుంది. మనం ఒక విధమే చూసాం, అంటే ఒక కోణమే చూసాం మనము. ఇప్పుడు రెండో కోణాన్ని చూద్దాం. దాని కొంచెం కిందకు వస్తే 4వ వచనం, సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఇప్పుడు చెప్పండి దీనికి ఆన్సర్. ఇప్పుడు దేవుడు రాత్రి వేళ దొంగలాగా వస్తాడా రాడా? పైనేమో రాత్రి వేళ దొంగలాగా వస్తా అంటాడు, కింద ఏమంటున్నాడు? కిందకు వచ్చేసరికి ఒక వచనం దాటేసరికి రాత్రిపూట రావటానికి నువ్వేమన్నా పాపంలో ఉన్నావా? రాత్రి వారు కాదు. ఎవరు నువ్వు? వెలుగు సంబంధుడివి, వెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తివి అని అంటున్నాడు. మళ్ళీ మరి ఆ మాట చెప్పేటందుకు రాత్రి వేళ దొంగ గురించి ఎందుకు చెప్పాలి? ప్రశ్న. బైబిల్ ప్రపంచంలో మొత్తంలో ఒక కవి చెప్పటం, ప్రపంచం మొత్తంలో సత్యం ఉంది. అన్ని మతాల్లో కూడా ఉంది సత్యం. ప్రతి మతంలో సత్యం ఉందంట. ప్రతి మతంలో సత్యం ఉంది. ప్రపంచం మొత్తంలో సత్యం ఉంది. ప్రతి మనిషిలోనూ సత్యం ఉంది. కానీ మన గ్రంథాన్ని ముఖ్యంగా ఎందుకు చూపిస్తున్నాం? మన గ్రంథం ఎందుకు మొదట, మన దేవుడు ఎందుకు మొదట అంటే సర్వసత్యం ఎక్కడా లేదు. అసలు సర్వసత్యం అంటే ఏంటి? సత్యము అనంటే పైన చదివాం కదా, రాత్రి వేళ దొంగ వచ్చినట్లు దేవుడు ఇది సత్యం, ఇది కరెక్ట్, ఇది నిజం, ఇది జరగబోతుంది. మరి సర్వసత్యం అంటే ఏంటి అంటే ఆ సత్యానికి ఇంకా లోతుగా వెళ్ళటాన్ని సర్వసత్యం అంటారు. ఈ సర్వసత్యం అంటే ఏంటి అని అంటే ఇంకా కిందకు వస్తే మీరు రాత్రి సంబంధులు కారు, వెలుగు సంబంధులై ఉన్నారు అనంటే బైబిల్ సత్యమును చూపిస్తుంది, సర్వసత్యాన్ని చూపిస్తుంది. ఇంకా కొన్ని చోట్ల చూసినట్లయితే మనము కొన్ని వర్డ్స్ని ఎగరేస్తాము. మరి అది ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ జరిగింది. ఎందుకు నేను కరెక్ట్ చెప్తున్నానా తప్పుతుందా మాట అనేది మీరే చెప్పాలి. ఒక పెద్ద మనిషి కర్ర పట్టుకుంటాడు, ఆ కర్రను కింద వేయగానే పాము అయిపోతుంది. ఆ పెద్ద మనిషి ఎవరు? మోషే గారేనా? చూద్దామా బైబిల్లో? నేను ఇవన్నీ చదివి మా సండే స్కూల్లో కూడా ఇట్లాగే చెప్పారు. చూద్దాం. నిర్గమాకాండము 7వ అధ్యాయము. ఎవరు కర్ర వేశారు, ఎవరి కర్ర పామైందో చూద్దాం. నిర్గమాకాండము 7వ అధ్యాయము. నిర్గమాకాండము 7వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి
యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశారు. ఎవరెవరు వెళ్ళారు ఫరో దగ్గరికి? మోషే గారు, అహరోన్ గారు ఇద్దరు వెళ్ళారు. యెహోవా ఆజ్ఞాపించినట్లు చేశారు. దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? నీ చేతిలో ఉన్న కర్రను తీసి వేయమన్నాడు. ఇప్పుడు ఎవరు వేశారో చూద్దాం. తర్వాత అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగా, ఇప్పుడు ఎవరు పడేశారు? ఎవరు? అది అంటే సత్యం మన కళ్ళ ఎదుటే ఉంది, దానిని మనం గ్రహించలేకపోతున్నాం. సత్యము, సర్వసత్యము రెండింటినీ బైబిల్ స్పష్టంగా చూపిస్తుంది. మరి సంఘం ఏమి నేర్చుకుంటుంది, సంఘం ఏ విధంగా నడుస్తుంది అనేటువంటిది ఈ కాలంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న. రెండో రాకడలో మధ్యాకాశంలోకి వెళ్ళబోతుంది సంఘం. ఏం తెలుసు దేవుని గురించి? ఏం తెలియదు. సరే, ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఒకటేస్తా, అసలు మనము ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నాం? మనము ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాం ఆలోచించాలి. దేవుని గురించి తెలుసుకోవడానికి. ఎందుకు? రక్షింపబడితే ఏమవుతుంది? నరకం తప్పింపబడిద్ది. నరకం తప్పింపబడితే ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్ళి ఏం చేస్తావు? ఏం చేస్తా? ఆకలి దప్పులుండో హాయిగా కూర్చుంటావు. సరే, ఆకలి దప్పుల గురించి చెప్తా. ఫస్ట్, పరలోకంలో ఏముండవు? ఆకలి దప్పులు ఉండవు. మరి పరలోకంలో ఈ రెండింటి గురించి చెప్తా. ఆకలి దప్పులు ఉండవు, మనం ప్రశాంతంగా నెమ్మదిగా అక్కడ ఉండొచ్చు. మరి ఆకలి దప్పులు పరలోకంలో ఉండకపోతే ఇజ్రాయేలీలకు మన్నా ఎక్కడి నుండి వచ్చింది? మన్నా అనగా అర్థం దేవదూతల ఆహారం. మరి పరలోకంలో దేవదూతల ఆహారం ఏం చేస్తుంది? పరలోకంలో ఆకలి దప్పులు లేకపోతే సంఘము, అదే దేవదూతలు కూడా పరలోకంలోనే కదా ఉండేది. మరి వారు తినే ఆహారం అక్కడ అట్లా ఉంది. ఆకలి దప్పులు ఉండవు కదా అక్కడ. ఆకలి దప్పులు లేని చోట ఆహారం వేస్ట్ కదా. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు అన్నం తినాలి కాబట్టి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఆకలితో పంపించకుండా భోజనాలు పెడుతున్నారు. ఇక ఆకలి దప్పులు మనకి లేవనుకో, ఇక ఖర్చు ఉండదు కదా, తిండి ఖర్చు. మనం ఇప్పుడు బ్రతికేది కూడా, ప్రతిదీ చేసేది కూడా దానికే. మరి ఎందుకని పరలోకంలో దేవదూతల ఆహారం ఉంది? ఇంకొకటి, జయించిన ప్రతివానికి పరలోకంలో ఉండేటువంటి జీవవృక్ష ఫలమును తిననిత్తును. ఆ వృక్షం ఏం చేస్తుంది పరలోకంలో? సత్యం ఏంటి? పరలోకంలో మనకు ఆకలి దప్పులు ఉండవు. సర్వసత్యం ఏంటి? సంఘము ఎత్తబడ్డాక పిండ్లి విందు జరగబోతుంది. ఎవరికి ఆ పిండ్లి విందు? సంఘానికి. మరి సంఘానికి ఆకలి దప్పులు ఉండవు ఆరోహణం అయ్యాక. మరి ఎవరు తింటారు అవి? ఎందుకు పిండ్లి విందు? ఇవన్నీ సర్వసత్యాలు. సరే, తర్వాత ఇప్పుడు ఈ రెండోది ఏంటి? మనం పరలోకంలో వెళ్ళి ఏం చేస్తామంటే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాం. విశ్రాంతికి మనం పరలోకానికి వెళ్తాం. కానీ నేను అంటాను, ప్రతి వారికి పని ఉంటుంది అని అంట. ఎలా ఉంటుంది? దేవదూతల్ని దేవుడు సృజించాక ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పనిని నిర్ణయించాడు దేవుడు. బైబిల్లో గమనిస్తే ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి దేవుని దూత ఇలాగూ ప్రకటించెను. ప్రతి ఒక్కరి దగ్గర ఒకే దూత రాదు, మళ్ళీ విధమైన దూతలు వస్తాయి. అది ఎలా కుదిరిద్ది అని అనొచ్చు. మరియమ్మ గారి దగ్గరికి ఏ దూత వెళ్ళింది? గాబ్రియల్ దూత. తర్వాత ఇంకొక దూత, పేరు చెప్పని దూత, ఒక దూత ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి చెప్పింది, నీవు త్వరలో గర్భాన్ని దాల్చబోతున్నావు, అతనికి సంసోను అని నువ్వు పేరు పెడతావు, అతను పుట్టిన వెంటనే నువ్వు క్షౌరకత్రి మంగళ కత్తిర వేయించద్దు, ద్రాక్షారసం తాగించద్దు అని చెప్పి కొన్ని రూల్స్ పెట్టింది. నీ పేరేంటయ్యా అని అంటాడు. ఆమె పేరు వ్రాయబడలేదు కానీ ఆయన భర్త పేరు మనోహ.
సంసోన్ గారి తండ్రి పేరు. నీ పేరేంటయ్యా అంటే చెప్పలేదు. సరే ఉండయ్యా, నేను వెళ్ళి ఒక మేకను తీసుకొచ్చి బలిచ్చి నీకు భోజనం పెడతానంటే, మీరు పెట్టినా నేను తిన్ను, ఉండమంటే ఉంటా, కానీ నేను మీరు పెడితే తిన్ను, కావాలి అనుకుంటే మీరు బలి ఇవ్వండి అని అంటాడు ఆయన. బలి ఇస్తే ఆ బలి ఇచ్చే క్రమంలో ఆరోహణం అవుతూ ఉంటే ఆ నిప్పు రవ్వల్లో ఆయన కలిసిపోయి ఆరోహణం అయ్యాడు ఆయన. అప్పుడు తెలిసింది వారికి ఈయన దేవదూత అని. అంటే ఎలా వచ్చాడు ఆ దేవదూత? ఎలా వచ్చి ఉంటాడు? మరియమ్మ దగ్గరికి వచ్చిన వెంటనే గాబ్రియల్ దూత ఏమంది? వెంటనే మరియమ్మ అని పిలిచిందా? భయపడకుడి అంది. ఎందుకు భయపడాలి? ఇప్పుడు నేను ఉన్నాను, సపోజ్ ఇట్లా కూర్చొని ఉన్నాను, ఏదో పని చేసుకుంటూ ఒంటరిగా ఉన్నాను, ఒక మనిషి వచ్చాడు, మనిషిలాగా నేను ఎందుకు భయపడతా? అదే ఏదో పెద్ద ఏనుగు వచ్చింది భయపడతా. ఎందుకు? మనిషి కాదు, హానికరంగా ఉండేటువంటి దేన్ని చూసినా మనం భయపడతాం. అంటే అప్పుడు దేవదూత ఏ విధంగా ఉందో, మనోహర్ గారి భార్య కనిపించిన దేవదూత ఏ విధంగా ఉందో, ఆమె జస్ట్ చూసి విని, ఆయన చెప్పిన మాటలన్నీ విని వెళ్ళి వెంటనే తన భర్తకు చెప్పింది, నేను ఒక దైవజనుడిని చూశాను, అంటే ఒక పురుషుణ్ణి చూశాను, ఆయన ఈ విధంగా చెప్పాడు, చూడటానికి భీకరంగా ఉన్నాడంటే అద్భుతంగా ఉన్నాడు, ఈ మాటలన్నీ చెప్పాడు, పేరు చెప్పలేదు, ఎక్కడి నుంచి వచ్చాడో కూడా నాకు చెప్పలేదని భర్తకు చెప్తుంది. అంత సాఫీగా చెప్పింది అని అంటే ఆ దేవదూత ఏ విధంగా కనిపించుండాలి? మానవుడుగా కనిపించుండాలి. అంతే. సో సింపుల్గా, అందంగా, సౌమ్యంగా కనిపించుంటేనే ఆ స్త్రీ అంత ధైర్యంగా మాట్లాడగలిగింది. సో దేవదూతలు విధాలుగా ఉన్నారు. కొంతమందికి 2 రెక్కలు, కొంతమంది 4 రెక్కలు, కొంతమందికి 6 రెక్కలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క కేటగిరీ చొప్పున దేవుడు తయారు చేశాడు. మనలో కూడా అంతే. మనుషుల్ని కొంతమంది మనుషులు బాగుంటారు, కొన్ని అవయవాలు కొంతమందికి ఉండవు, కొంతమంది వికలాంగులు గాను, నపుంసకులు గాను, ఇలా దేవుడు తయారు చేశాడు. అయితే ఈ దేవదూతల సమూహం అంతా పరలోకంలోనే ఉంటుందా? భూలోకంలో కూడా ఉంటుందా? ప్రశ్న. దేవదూతల సమూహము మొత్తం పరలోకంలోనే ఉంటారా, లేకపోతే కొంతమంది భూలోకంలో కూడా ఉంటారా? ఆది కాండంలో మనుషులు విస్తరిస్తున్న క్రమంలో మనుష్య కుమారులను దేవదూతలు చూసి వారు ఇష్టపడి కుమార్తెలను ఏం చేసుకుంటారు? వివాహం చేసుకుంటారంటే పరలోకంలో ఎవరు లేరా? ఉన్నారు. వాళ్ళు ఎలా చూసుంటారు కుమార్తెల్ని? నేనున్నాను, నాకు ఒక అబ్బాయి కావాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా పెండ్లి కుమారుడు, నేను చూడాలి అని అంటే అంతరిక్షంలో ఉంటే నేను చూడగలనా? చూడలేను. అదే ఏదో మైళ్ళ దూరంలో ఉంటే చూడగలను. అంటే దేవదూతలు భూలోకంలో నివసిస్తున్నారు. దేవదూతలు మన పక్షాన, మన పక్కన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి నివాసం కొంతమంది భూలోకంలో ఉన్నారు, కొంతమంది పరలోకంలో ఉన్నారు. అలా ఎలా మనం చెప్పగలము అని అంటే యోబు గారి గురించి తెలుసుకోవచ్చు. యోబు గారి గురించి సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పటానికి వెళ్ళే టైంలో ఏం జరుగుతుంది? దేవదూతలు దేవుని సన్నిధికి వచ్చు దినము ఒకటి తటస్థించెను కనుక దేవదూతలు ఆ సమయాన్ని, ఆ టయానికి, ఆ రోజు అక్కడికి వచ్చాయి. అది చూసి సాతాను అక్కడికి వెళ్ళిందంటే దేవదూతలు కూడా దేవుని యొద్దకు రావడానికి ఒక టైము, ఒక రోజు నిర్ణయించుకొని పెట్టుకుంటాయి. మనం ఎలా పెట్టుకుంటున్నాం? ఆదివారం మాత్రం దేవునికి ఆరాధన చేయటము, ప్రార్థన చేయటము, వాక్యం వినటము ఎలా అయితే మనం పెట్టుకుంటామో దేవదూతలు కూడా. అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడున్న దేవదూతలు ప్రతి రోజుకొక గుంపు దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతించి వెళ్ళిపోతాయి. పరలోకంలో దేవుణ్ణి స్తుతించటానికి 24 గంటలు ఒక గుంపు ఉంటుంది. మళ్ళీ దేవుని ఆజ్ఞలు పాటించడానికి ఒక గుంపు ఉంటుంది. దేవుణ్ణి ధిక్కరించిన వారిని శిక్షించడానికి ఒక గుంపు ఉంటుంది. అందుకే బైబిల్లో ఉంటుంది, సైన్యములకు అధిపత, సైన్యానికి అధిపత. సైన్యములకు అంటే బహువచనం, అంటే ఎన్ని సైన్యాలు ఉన్నాయో దేవునికి. సో పరలోకంలో ఉన్న ప్రతి దేవదూతకి ఒక్కొక్క పనిని నిర్ణయించాడు దేవుడు. అట్లాంటిది మనం కుమారులము, కుమార్తెలము ఫ్రీగా మనకు పనేమీ లేకుండా హ్యాపీగా తిరగండమ్మ అంటాడా? అది ఎలాంటి ఆలోచన అది?
భూలోకంలోనే ఇన్ని కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఎంత పడుతుంటే, ఇంత పడి 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 పరలోకంలో నీకు విశ్రాంతి కలుగు చేస్తాడా దేవుడు? బైబిల్ ఏం సెలవిస్తుందో చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, పరలోకంలోకి వెళ్ళి మనం ఏం చేస్తాం? 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. చాలు. పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు ఏమని? మనం ఏం చేస్తాం పరలోకంలో? హ్యాపీగా బంగారపు వీధుల్లో తిరుగుతూ ఉంటామా? ఆకలి దప్పులు లేవు కదా అని చెప్పి చక్కగా చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటామా? సంతోషం ఉంటుంది కదా అని చెప్పి ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటామా? ఏం జరిగింది పరలోకంలో? మనం చేయాల్సిన పని దేవదూతలకు తీర్పు తీరుస్తామట. మనం కనీసం మనం పక్కన వాళ్ళకే న్యాయం చేయలేం. కనీసం మనం పక్కన వారికే న్యాయం చేయలేనటువంటి మనకు, ఎంత దరిద్రమైనటువంటి మనకి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు దేవుడు అని అంటే, దేవదూతలకే తీర్పు తీరుస్తామంట. అంటే దేవదూతల్లో కూడా తప్పు ఉందనేగా అర్థం. దేవదూతలు కూడా పాపం చేస్తారనే అర్థం. దేవదూతల మీద అధికారం ఇచ్చింది మనకి ఇచ్చినవాడు తండ్రి. దేవదూతల్లో పాపం ఉంటుంది, దేవదూతల్లో దోషం ఉంది కాబట్టి వారికి మనం ఏం చేయాలా? తీర్పు తీరుస్తాం. ఇంకో పని కూడా చేస్తాం పరలోకంలో, అది కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసీ 3:9. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. చాలు. పరలోకంలో ఎవరెవరికి? ప్రధానులకి, అధికారులకి, సంఘము ద్వారా. ఈ సంఘం ఎవరు? మనము. సంఘం అంటే మనము. సంఘం ద్వారా ఏం తెలియబడుతుందంట? నానా విధమైన జ్ఞానము తెలియబడును. అంటే పరలోకంలో ఉన్న ప్రధానులకి, రాజులకి, వీళ్ళకి మనం జ్ఞానాన్ని బోధిస్తామంట. అసలు ఏవైనా పోలిక పొంతన ఏమన్నా ఉందా మన బ్రతుకులో? ఇప్పుడున్నటువంటి విధానంలో, ఇప్పుడున్నటువంటి మన మిడిమిడి జ్ఞానంలో. కానీ దేవుడు మన గురించి ఎన్నో ముందే ఆల్రెడీ రాసి పెట్టేశాడు. అందుకే మన ఆలోచనలు వంటివి ఆలోచనలు ఆయనవి కావు, మన తలంపులు వంటివి ఆయన తలంపులు కావు. మనం కొద్దిగా ఇక్కడే చూసి అడుగుతూ ఉంటాం, కానీ దేవుడు ఎక్కడిదో మనకి తీసుకొచ్చి పట్టాలని చూస్తాడు. మనం పరలోకంలో హ్యాపీగా కూర్చోం, హ్యాపీగా సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. పని ఉంది మనకు కూడా. ఏంటా పని? దేవదూతలకి తీర్పు తీర్చాలి. ఇంకొకటి, దేవదూతలకు ప్రధానులు ఉన్నారు. అంతేనా? ఇంకోసారి చదవండి. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా. చాలు. పరలోకంలో దేవదూతలకు పైన ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వారికి మనం జ్ఞానయుక్తమైనటువంటి మాటలు చెప్తా ఉంటాం. మనకేముంది జ్ఞానం? మన పొందా? మనంతా మిడిమిడి జ్ఞానం. అంతేనా? ఎంత కొలతలు వేసుకోవాలి ఇల్లని, ఏ విధంగా మన బ్రతుకుని సాగించాలి అని, ఈ విధమైనటువంటి జ్ఞానమే. ఆ పరలోకంలో ప్రధానుల జ్ఞానం అంటే ఇంకెట్లా ఉండాలా? వాళ్ళు ఇంకెంత తెలివిగా ఉండాలా? ఆ తెలివి గల వాళ్ళకే మనం ఇంకా కొద్ది జ్ఞానాన్ని నేర్పించాలా. దేవదూతలకి తీర్పు తీర్చాలి. ఇదిగో అబ్బాయి, నువ్వు ఇట్లా చేయకూడదు, ఇదిగో ఆ రోజు అక్కడికి వెళ్ళి అతనికి నువ్వు దేవుడు ఈ మాట చెప్పంటే నువ్వు ఈ మాట చెప్పావు,
కాబట్టి నువ్వు ఇటు చేయకూడదు అని దేవదూతలకు చెప్పాలా. ఇప్పుడు సపోజ్ మనమే ఎగ్జాంపుల్ పరలోకానికి వెళ్ళిపోయాం, దేవుడు ఇక్కడ కూర్చోబెట్టి వరుసగా దేవదూతలు నుంచోబెట్టి ఇదిగో ఈ ముగ్గురికి తీర్పు తీర్చు, ఈ ముగ్గురు ప్రధానులకి జ్ఞానం నేర్పించంటే ఏం చేస్తావు? రక్తస్రావం గల స్త్రీ ఉంది, ఆ స్త్రీ చాలా విశ్వాసంతో ఉంది, ఏసీ చెంగు ముట్టుకోగానే స్వస్థపడింది, మీరు కూడా అట్లా ఉండాలని చెప్తారా? వాళ్ళు నవ్వుతారేక, ఇవన్నీ మేము చూసినాయే కదా, నువ్వేంది నాకు చెప్పేది అంటే వారికి తెలుసు. వారికి ఇంకా తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి, వాటిని మనకు తెలియజేశాడు. మనం ఏం చేయాలి? వారికి తెలియజేయాలి. అంటే వారికి సత్యం తెలుసు, మనకే సత్యం తెలుసు, మనకైతే సత్యం తెలియదంట. నేనైతే మనకి సత్యం తెలియదు, కానీ వారికి సత్యం తెలుసు. అయితే దేవుడు మనకు సత్యాన్ని, సర్వసత్యాన్ని రెండింటిని బైబిల్లో భద్రపరిచి మనకిచ్చి, మీరు నేర్చుకోండి, నేర్చుకొని పరలోకానికి వచ్చాక ఏం చేయాలి? నువ్వు చేసే పని ఏంటి? తీర్పు తీర్చాలి. దేవుడే నీకు తీర్పు తీరుస్తాడని చెప్పి ప్రతి చోట ఉంది. అదే భయంతో మనం ఇప్పటికీ బ్రతుకుతూ ఉన్నాము. సో మనం పరలోకానికి వెళ్ళి ఇంకొకరికి తీర్పు తీర్చాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఇంకొకరికి తీర్పు తీర్చాలి అనన్నా, ఇంకొకరికి న్యాయం చెయ్యాలి అనన్నా, ఇంకొకరికి జ్ఞానాన్ని పంచాలి అనన్నా మనం ఏ విధంగా ఉండాలి? మనం ఏ విధంగా నడుచుకుంటే, మనకెంత జ్ఞానం కలిగి ఉంటే మనం ఇంకొకరికి చెప్పగలం. కాబట్టి దేవుడు ఇప్పటికే అంటున్నాడు, నా గురించి ఇంకా ఏమీ తెలియదు. దేవుని గురించి ఏమీ తెలియదు మనకి ఇంకా, అయినా సరే మనం క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం. ఇంకొక ప్రశ్న, తండ్రిని ఎవరు చూడలేరు, చూచిన వారు బ్రతుకనేరరు. మరి మోషే గారు చూసింది ఎవరిని? చూశాడుగా, వెనక నుండింది ముందు నుండింది మనిషే కదా, చూశాడు కదా. ఏదైనా సరే దేవుడు నువ్వు నన్ను చూడలేవు అన్నాడు, కానీ వీపునన్నా చూశాడు కదా మోషే గారు. మరి యాకోబు గారు ఎవరిని చూశారు? కొడితే తొడ నరం దాని అదుపు తప్పింది. ఎవరిని చూశాడు? అదే పెనుగులాడాడు రాత్రంతా. సరే దేవదూతే అనుకుందాం. దేవదూత అయితే సాగిలపడి నమస్కారం చేస్తే దేవదూత ఊరుకునిద్దా? వద్దు, నాకు కాదు నువ్వు సాగిలపడి నమస్కారం చేసేది, దేవునికి చెయ్యని దేవదూతే చెప్పింది. మరి ఎవరిని చూసుంటారు వీళ్ళు? సృష్టి ఎవరు చేశారు? యెహోవా దేవుడు చేశాడు. యెహోవా దేవుడు సృష్టిని చేశాడు. మరి మానవులను ఎవరు చేశారు? ఆయన కూడా యెహోవానే, అంతేనా? అయితే మోషే గారు చూసిందేమో వెలుగును, ఏదో దూతను చూసుంటారంటారు. యాకోబు గారు పెనుగులాడిందేమో ఎవరు? దూత. దేవుడితోనే పెనుగులాడాడు. ఏ దేవుడు? యెహోవా దేవుడా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా? ఈ ముగ్గురులో ఎవరై ఉంటారు? యెహోవా దేవుడు అంటున్నాడు కానీ నన్ను చూసి బ్రతకనేరడు అని. నువ్వు నన్ను చూడలేవు, నన్ను చూస్తే బ్రతకలేవు, నువ్వు నా మాట కూడా వినలేదు. కుమారుడు అంటాడు, కుమారుడు అంటాడు, తండ్రి మాటను మీరెప్పుడు వినలేదు అని అంటాడు కుమారుడు. అయ్యా మరి అట్లా అయ్యా తండ్రిని మేము ఎట్లా ఎరగాలి, తండ్రి దగ్గరికి మేము ఎలా వెళ్ళాలంటే అప్పుడు కుమారుడు ఏమంటాడు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే, నా మాట వింటే నా తండ్రి మాట విన్నట్టు. అంటే నేనే తండ్రికి సాదృశ్యంగా ఉన్నాను. మరి సృష్టి అంతా చేసింది ఎవరు? ఆదాము అవ్వ. అవును చూశారు. మరి చల్లపూట వేళ వచ్చి ఆడుకుంటూ ఉన్నాడు కదా, పాపం చేయకముందు చేశాక ఎప్పుడైనా సరే. పాపం చేసిన తర్వాత పిల్లోడికి కనపడి మీ అన్నయ్య ఎక్కడ అంటే కాపలా పెట్టావా అని అంటాడు. అవును, మరి పాపం చెయ్యక ముందంటే చల్లపూట వేళ తోటలో చూశారు. పాపం చేశాక కయ్యూను హేబేలు గారి దగ్గర వచ్చిన గొడవలో దేవుడే వచ్చి అడుగుతూ ఉన్నాడు, నీ తమ్ముడు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేను ఏమన్నా కాపలాదారుడినా అని ఎటకారంగా చెప్తాడు. ఎవరో చూద్దాం బైబిల్ ప్రకారం. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అంటే ప్రపంచం కాదు, ఇదొక్కటే ప్రపంచం కాదు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ప్రపంచాలు ఉన్నాయని చెప్పి బైబిల్ ముందే చెప్పేసింది. ఇప్పటికీ సైంటిస్టులు కనుక్కుంటున్నారు. చంద్రుడు స్వయం ప్రకాశ లేకపోతే సూర్యకిరణాలు పడి చంద్రుడు మెరుస్తున్నాడా? సూర్యకిరణాలు పడి చంద్రుడు మెరుస్తున్నాడు. చంద్రుడిలో యురేనియం అనేటువంటి పదార్థం ఎక్కువగా ఉండటం మూలంగా దాని మీద వెలుగు పడిన వెంటనే అది ప్రకాశించటం మొదలవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. మరి ఋతువులు ఏ విధంగా మారుతున్నాయి, దేని మూలంగా మారుతున్నాయి? ఋతువులు. గాలి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఎక్కడి నుంచి పుడుతుంది? ఇప్పుడు ఎంత సృష్టి మొత్తం గాలి తిరుగుతుంది అని అంటే ఒక్కసారి వచ్చి ఆగిపోయేది కాదు. అంటే కంటిన్యూగా అదొక ప్రాసెస్ జరుగుతుండాలంటే గాలి పుడుతూ ఉండాలి. ఎక్కడి నుంచి పుడుతుంది? సముద్రం అలల ద్వారా. అసలు అలలు ఎలా వస్తున్నాయి? అది ఆటోమేటిక్. అది ఆగింది ఇప్పుడు దాకా ప్రస్తుతానికి. ప్రపంచం మొదలుకొని ఇప్పటిదాకా సూర్యుడు ఆగాడు, రాత్రింబగలు ఒక రోజు ఆగింది, కానీ అలలు ఆగల. ఆ అలల ప్రక్రియ అంతా ఆగల. కావాలంటే సముద్రం వెనక్కి వెళ్తుంది, ముందుకు వెళ్తుంది, కానీ అలలు మాత్రం ఆగట్ల. ఏ విధంగా? ఎవరు కంట్రోల్ చేస్తే అలలు అలా వస్తున్నాయి? సముద్రమునకు హద్దులు నిర్మించినటువంటి వాడు ఆయన. దేవదూతలకి ఎటువంటి శక్తులు లేవు, అవి ఓన్లీ పరిచారకులు మాత్రమే, వాటికేమి లేవు శక్తులు. ప్రపంచంలో వేటికి శక్తులు లేవు. అయితే దీని గురించి తర్వాత చూద్దాం. కుమారుడు గురించి చూస్తే ఈ మనం చదివిన వాటిల్లో ఈ దినము అంతమందు, ఇంతకు ముందు ఇప్పటిదాకా ఈ రోజుకి నీతో ఎవరైనా మాట్లాడుతున్నారు, నీకెవరైనా కనిపించారు అని అంటే ఎవరని చదవండి అక్కడ. ఈ దినము అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా మాట్లాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. యోహాను సువార్త ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలు. ఇక సృష్టి అంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరు? దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. అంటే ఆ దేవుడికి కూడా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరు? తండ్రి అయినటువంటి యెహోవా. మనకు తెలియబడినటువంటి పేరు యెహోవా. ఆయనకి కింద ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుని పేరు కుమారుడు. ఆ కుమారుని ద్వారా తప్ప మరి ఎవరి ద్వారాను ఈ సృష్టి సృజింపబడలేదు. ఆయన ద్వారా సృష్టిని చేశాడు అని అంటే అర్థం ఏంటి? మా నాన్న ద్వారా నేను సండే స్కూల్కి వెళ్తున్నానంటే అర్థం ఏంటి? ఆయన వెనకున్నాడు, నేను ముందుండి సండే స్కూల్కి వెళ్తున్నా, అంతేనా? ఆ తల్లి ద్వారా ఆ బిడ్డ నడిచాడంటే తల్లి నేర్పించటం మూలంగా బిడ్డ నడవటం సాగింది. అంటే దేవుడు తండ్రి చూస్తూ ఓ పక్కనుంటే కుమారుడు ప్రతి కార్యాన్ని చేశాడు. సృష్టిని చేసింది కుమారుడు, మానవుని చేసింది కుమారుడు, మానవుడితో చల్లపోట వేళ ఆడుకుంది కుమారుడే,
మోషే గారికి కనిపించింది కుమారుడు. మరి భూగర్భంలో దాగినటువంటి నిర్దోషమైన రక్తపు ఘోషను వింది కూడా కుమారుడే. ఇప్పుడు ప్రవక్తలతోనూ సువార్థికులతోనూ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతుంది కూడా కుమారుడే. మరి తండ్రి ఎక్కడున్నాడు? సమీపించరాని తేజస్సులో ఉన్నాడు తండ్రి అని అంటారు. విన్నారా పాట? సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు తర్వాత దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా. వచ్చిందెవరు? యేసయ్య. సమీపించరాని తేజస్సులో కుమారుడు తండ్రి ఉంటే తండ్రిని బయలుపరచటానికి కుమారుడు బయటకు వచ్చాడు. అర్థమైందా? కుమారుడు తండ్రి గురించి చెప్పటానికి సమీపించరాని తేజస్సు నుండి కుమారుడు మాత్రమే వచ్చాడు. తండ్రి మాత్రం సమీపించరాని తేజస్సు అంటే ఎవరూ సమీపించలేరు, అంటే ఎవరు వెళ్ళలేని స్థలంలో ఆయన ఉన్నాడు అని అర్థం. ఆఖరికి దేవదూతలు కూడా తండ్రి మహిమను చూడలేక ఆ 6 రెక్కలకు మొహాన్ని కప్పేసుకొని పాడుతూ స్తుతిస్తూ ఉంటాయి. ప్రకటన గ్రంథంలో రాసి ఉంటాయి. 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు తమ ముఖములను కప్పుకొనగా అని ఉంటది. ఎందుకు కప్పుకోవటం? రెక్కలు ఇచ్చింది ఎందుకు? రెక్కలు ఉండేది ఎగరటానికి. అంటే వారి ముఖాలను కప్పుకుంటున్నారు, వారు చూడలేకపోతున్నారంటే తండ్రి ఇంకెంత మహిమ కలిగిన వాడు. కాబట్టి తండ్రి మహిమను ఎవరు చూడలేదు, చూసి బ్రతకలేదు. ఆఖరికి తండ్రి దగ్గర నివసించేటువంటి దేవదూతలు కూడా దేవుని మహిమను చూడలేక తమ ముఖాలను కప్పేసుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళే దేవదూతలే రెక్కలని ముఖాన్ని కప్పేసుకుంటే మనం ఏ పాటి వారం జస్ట్ అట్లా మెరిసి వెళ్ళిపోయినా కానీ చిటిక్కులు వెళ్ళిపోయేది మా ప్రాణం. కాబట్టి మనతో ఇప్పటిదాకా ఉంది, మాట్లాడింది కుమారుడు మాత్రమే, తండ్రి కాదు. నిజమే, బైబిల్ చెప్పింది తండ్రిని చూసిన ప్రతి ఒక్కరు, అంటే దేవుణ్ణి చూసిన ప్రతి ఒక్కరు బ్రతుకనేరరు అనింది. సో మనం ఇందాక ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించేద్దామని చెప్పాము ఇందాక. ఏంటది? కుమారుడి గురించి తెలుసుకున్నాక చెప్తానన్నాను. సరే, ఇలా సంఘంలో చాలా సంగతులను ఇంకా తెలుసుకోవాలి, తెలుసుకుంటూ ఉండాలి. అగ్ని గురించి కదా చెప్పింది, దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు అగ్ని రూపంలోను, అదే కుమారుని గురించి. సో కుమారుని మాత్రమే చూశారు, ఆఖరికి పౌలు గారు కూడా చూశారు. సౌలుగా మారినటువంటి పౌలు, ఆయనైతే డైరెక్ట్గా చూశాడు. పౌలు గారన్నా వీపు చూశారు, సౌలు గారు మోషే గారన్నా వీపు చూశారు. సౌలు నుండి పౌలు గారుగా మారినటువంటి వ్యక్తి అయితే డైరెక్ట్గా ఆయన రూపాన్నే చూసడానికి ఆయన కళ్ళు పోయినాయి, డైరెక్ట్గా చూడటంలో. ఇంకొకటి, సంఘము, ఇంకో 2 విషయాలు చెప్తాను. సంఘము వక్రీకరించినటువంటి మాట, లైక్ ఇది వక్రీకరించటం అని అనటం కాదు, కానీ సత్యాన్ని తెలుసుకోకపోవటం అనొచ్చు. ఇప్పుడు యాకోబు గారు మోసగాడనా? యాకోబు గారు మోసగాడు. ఎక్కడెక్కడ మోసం చేసి ఉంటాడు. వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. కానీ యాకోబు గారి తల్లి గారికి దేవుడు ముందే చెప్తాడు, ఏమని? మొదటి వాడి కంటే రెండవ వాడు
అంటే మొదటివాడు రెండవ వాని కింద దాసుడవుతాడు అని ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. ఈ మాట రిబ్కా గారు జ్ఞాపకం ఉంచుకున్నారు. సరే, యాకోబు గారు మోసం చేశారు, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచినని పాట కూడా వచ్చేసింది. ఇప్పుడు యాకోబు గారి చరిత్ర చూద్దాం. ఆది కాండం మొత్తం చదివితే తెలుస్తుంది, చదవకుండా మామూలు చెప్పేస్తా. అన్న వెళ్ళి వేటకు వెళ్ళి చక్కగా ఒక మాంసాన్ని తీసుకొని రావాల్సింది పోయి ఏమి దొరక్క ఎటు తిరిగాడో తెలియదు, కానీ దొరకలేదేమి. ఖాళీ చేతులతో వచ్చాడు. వచ్చేసరికి బాగా నకనకలాడుతూ ఆకలిస్తోంది. వచ్చేసరికి యాకోబు గారు చక్కగా చిక్కుడుకాయల కూర వండుతున్నారు. వండుతూ ఉంటే ఆ వాసన బాగా నచ్చి నాకు కొద్దిగా ఇవా కూర అని అంటే, అప్పుడు యాకోబు గారు అన్నారు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చి అప్పుడు నేను కూర ఇస్తా అన్నాడు. అవునా, సరే తీసుకో, ఎందుకు ఈ పాడి జ్యేష్ఠత్వం ఏమున్నది, తీసుకో, నాకు ముందు అన్నం పెట్టు, నేను తింటాను. మోసం ఎక్కడేం చేశాడా? ఆయనకు కావాలి అడిగి తీసుకున్నాడు దర్జాగా. దానిలో మోసం ఎక్కడుంది? ఉందా మోసం? లేదు. కానీ అడుగుని, ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్గా, మా నాన్న ఒక ఇల్లు పెద్ద బంగ్లా కట్టించుకున్నాడు మా నాన్న ఉండటానికి. నేను మా నాన్న అడగకుండా దొంగతనంగా తీసుకుంటే అప్పుడు నేను మోసం చేసి తీసుకున్నట్టు. నాన్న నాకు ఆ బంగ్లా కావాలి అన్న, మా నాన్న నా కూతురు కదా అడిగిందని చెప్పి ఇచ్చేసాడు. దీనిలో మోసం ఎక్కడుంది? అతను కావాలన్నాడు, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పు. అది నీ అమాయకత్వం, నీ తెలివి తక్కువతనం ఇవ్వటం, అంతేనా? అక్కడ యాకోబు గారు మోసగాడయ్యాడు, యోసేపు గారు బుద్ధిమంతుడయ్యాడు. తర్వాత అయినా సరే యాకోబు గారిని దేవుడు ప్రేమించి ఆశీర్వాదాలు ఇచ్చాడు. అటువంటి దేవుడు మన దేవుడు అన్న వాక్యాలు నేను విన్నాను చాలా. తర్వాత సరే అని చెప్పి ఇక తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకోయ్యా. ఈ మాటలన్నీ ఇస్సాకు గారు తన పెద్ద కుమారుడికి చెప్తుంటే తల్లి వింటది. విని నా బిడ్డకే రావాలి, నా బిడ్డకే జరగాలి అని మనం చదువుతాం బైబిల్లో. అది సత్యం. సర్వసత్యం ఏంటి? ఆల్రెడీ దేవుడు బయలుపరిచాడు. ఏమని? మొదటివాడు కడపటి వాడి కింద దాసుడవుతాడు. దాసుని గుణం ఉంది. సో దాసుడు అవుతాడని దేవుడు మాట ఇచ్చేశాడు. ఇప్పుడు ఆమె ఏం చేసినా చేయకపోతే దేవుని మాట ఏమైద్ది? నెరవేరిద్ది. సో అప్పుడు ఆమె ఏం చేసింది? ఏం కాదు, నువ్వు వెళ్ళంట. అమ్మ నేను వెళ్ళనమ్మా, అది తప్పమ్మా అంటాడు యాకోబు గారు. చెప్పగానే వెళ్ళడు యాకోబు గారు, అమ్మ వద్దమ్మా, అలా తప్పు కదా మోసం చేయడం అంటే. రే, నీకేదైనా కీడొస్తే అది నా మీదకి వచ్చును గాక, నువ్వు వెళ్ళు. ఎందుకు? దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ మీద నీ అన్న నీకు దాసుడుగా ఉండబోతున్నాడు రా, నువ్వు వెళ్ళు. అది దేవుడు చెయ్యాలనుకున్నాడు, చేశాడు. ఎవరి ద్వారా? రెబ్కా గారి ద్వారా. దేవుడు ఏం చెయ్యాలన్నా చేయగలడు. దేవుడు మనస్సులను మార్చగల దేవుడు. గొప్ప మర్మం ఏంటంటే, గొప్ప మర్మం ఇది. అసలు ఈ విధంగా కూడా చెయ్యొచ్చా అని అనిపించింది. అంటే మామూలుగా ఇప్పుడు నేను ఒక సంఘటన చెప్తాను, మీరుంటే ఏం చేస్తారో చెప్పాలి. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు భార్యలను ఉపపత్నులను చేసుకున్నాక వారి మాయలో పడిపోయి అన్ని దేవతలకు బలిపీఠాలు బలులు అర్పిస్తూ ఉంటే దేవుడు కోపం వచ్చి, నీ రాజ్యాన్ని నీ నుండి తీసివేస్తాను, 10 గోత్రాలు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, 2 గోత్రాలు మాత్రమే నీకొచ్చే వారసులు పరిపాలిస్తారు అంటారు. అంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి కుమారులు ఇజ్రాయేలీలు 12 గోత్రాలు అయితే 2 గోత్రాలు పరిపాలిస్తారు, మిగతా 10 గోత్రాలు అన్యుడికి ఇస్తా వేరే వాడికి అని చెప్పి అంటాడు. సరే అని ఇంకొకటికి ఇచ్చేస్తాడు దేవుడు. తర్వాత కుమారుడు పుడతాడు సొలొమోను గారికి. ఆ కుమారుడు రాజుగా నిలబడ్డాక ఆ 2 గోత్రికులు వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళే యూదులు, వాళ్ళుండే యేసుక్రీస్తు ప్రభువు పుట్టారు. అందుకే ఇజ్రాయేలీలు యూదులు అని 2 విభాగాలు అయ్యింది అక్కడే. అక్కడొచ్చి వాళ్ళు అంటారు, అయ్యా
ఇంతకు ముందు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మమ్మల్ని ఏమో అంతగా పట్టించుకోలేదు, దేవతలు దేవుళ్ళు అంటూ భార్యల చుట్టూ తిరిగారు, నువ్వైనా మమ్మల్ని బాగా చూసుకో అయ్యా, నువ్వైనా మమ్మల్ని బాగా మాకు కావాల్సినవన్నీ చేస్తూ న్యాయాన్ని తీరుస్తూ బాగుండయ్యా రాజుగా అని అంటారు. తప్ప రాంగా? కరెక్టే కాంది. ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళి అన్నారు, సరే సరే ఈ మాట నేను అన్నీ విన్నాను, కానీ వీటికి నేను ఒక వారం రోజుల్లో తీర్పిస్తాను, కానీ మీరు ఇప్పుడు వెళ్ళిపోండి అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కొడుకు రాజు అయిపోయాడు. యరొబాము అనుకుంటా, రెహబాము. కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచాడు. పిలిచి ఫస్ట్ పెద్దల్ని పిలిచాడు. రాజు దగ్గర పెద్దలు ఉంటారంటే సలహాదారులు, వాడిని పిలిపించి, ఇదిగో ఇలా ప్రజలు అన్నారు, ఇప్పుడు మళ్ళీ వారం రోజుల తర్వాత వాళ్ళు తిరిగి వస్తారు, వాళ్ళకి నేను ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏం చెప్పమంటారు అని అంటే వీళ్ళు అంటారు పెద్దలు, నువ్వు చెయ్యాల్సింది ఏంటి అని అంటే, నువ్వు ఇప్పుడు యవ్వనంలో ఉన్నావు కాబట్టి రాజువి, నువ్వు ప్రజలకు దగ్గరగా ఉండాలి, నీ తండ్రి చేసినట్టు నువ్వు చేయకుండా ప్రజలకు కావాల్సిన ప్రతిదీ మేలే చెయ్యమయ్యా అని పెద్దలు అంటారు. సరే, ఈ జ్ఞానులు, ఈ పెద్దలు, సలహాదారులు ఈ విధంగా చెప్తారు. వాళ్ళ స్నేహితులు పిలుస్తాడు మళ్ళీ. వాళ్ళు మంచి ఆకతాయిలు, వాళ్ళకేం తెలుసు. పిలిచి, అరే ఇలా చెయ్యాలరా, ఏమని తీర్పు ఇవ్వాలో అర్థం కావట్లేదురా అంటే, అరే ఈ మాట చెప్పురా, నువ్వు పెద్ద గొప్ప రాజుగా నిన్ను అందరూ గౌరవించి భయపడతారా నీకు అంటే, ఏమని చెప్పాలరా అంటే, ఇదిగో మా నాన్న మిమ్మల్ని సంవత్సరం వల్ల బాధ పెట్టాడు కదా, నేను 2 సంవత్సరాలు బాధపడతా. మా నాన్న మీకు న్యాయం చేయలేదు కదా ఎక్కడ, నేను ప్రతిదీ అన్యాయమే చేస్తా మీకు. మీరు ఇక నుండి బాధతోనూ అవమానాలతోనూ నిందలతోనూ అల్లాడిపోతా ఉంటారు. మీరు నా రాజ్యం నేను ఏలేటువంటి క్రమంలో మీరు దద్దరిల్లిపోతారు, మీకు ఇక భయము వణుకు పుట్టిద్ది నేను అని అన్నాడు. అరే ఇదేదో భలే ఉందిరా, ఇదే చేద్దాం. మీరు చెప్పండి, ఏది ఎన్నుకుంటారు? స్నేహితుల మాట ఏదో చెప్పారు వాళ్ళు, ఏదో తెలుసో తెలియకో చెప్పారు. జ్ఞానులు చెప్పారు. నువ్వెవరు మాట ఎందుకుంటావు అంటే, జ్ఞానులు ఎందుకు మంచి చెయ్యాలా, మంచిగా ఉండాలి. కానీ ఆ టైంలో ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన? స్నేహితులను ఎన్నుకున్నాడు ఆయన. ఎన్నుకొని అదే ప్రకటించాడు వీళ్ళందరి ముందు. ఇక అప్పుడు ఆయనకి ఇజ్రాయేల్ అప్పటికి కలిసే ఉన్నారు, ఈ తీర్పు తర్వాత విడిపోయారు. ఇక అప్పుడు ఆయన వెళ్ళి ఇజ్రాయేలీలందరికీ, ఇదిగోండి మా నాన్న సంవత్సరం కదా మమ్మల్ని బాధ పెట్టింది, నేను 10 సంవత్సరాలు బాధ పెడతాను మమ్మల్ని, ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పొండి, నా రాజ్యం ఇలాగే ఉంటుంది, నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, మిమ్మల్ని కష్టాలు బాధలు పెడతాను, న్యాయం తీర్చను, అన్యాయంగా ఉంటాను అని అనేసాడు. అందరూ బెత్తరపోయి, ఇదేంటి ఇదేం రాజ్యం అని చెప్పి ఎటోళ్ళు అడిపోయారు. ఆ టైంలో దేవుడు ఆల్రెడీ ఎన్నుకుంటానన్నాడు కదా, 10 రాజ్యాలను 10 గోత్రాలను తీసేసుకొని ఇంకొకరికి ఇస్తానన్నాడు. ఆయన పేరు యరొబాము. ఆయన వచ్చేసాడు ఇక మధ్యలోకి. వచ్చేసి ఆ రాజు అంతా మీరు వచ్చాడు మా దగ్గర కంటే వెళ్ళిపోయారు. దేవుడి మాట నెరవేరిందా? దేవుడు అన్నది జరిగిందా? అందుకే దేవుడు మాట ఇస్తే ఇక దాన్ని తీసేయటానికి లేదు, తప్పటానికి లేదు. అది అబద్ధం అని కూడా నువ్వు ఎంచలేవు. మాట ఇచ్చాడు అని అంటే అది ఎన్ని సంవత్సరాలకైనా నెరవేరాల్సిందే. దేవుడు ఆ ఇచ్చిన మాటకి, అంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు వేరే వాళ్ళకి దహన బలులు అర్పించారన్న కోపంతో దేవుడు అన్న మాటని నెరవేర్చడానికి ఎక్కడ మనసు మార్చాడో చూసావు దేవుడు. చిన్న లిటికేషన్, చిన్న సిచ్యువేషన్, మంచికి వెళ్ళాల్సింది చెడుకి వెళ్ళాడు. ఆ చెడుకి వెళ్ళటం మూలంగా ఇజ్రాయేలీలు 10 గోత్రాలు ఆయన దగ్గరికి వెళ్ళి 2 గోత్రాలు ఈయన దగ్గర ఉన్నాయి. అంటే దేవుడు మనస్సులు మార్చగలడు. దేవుడిచ్చిన మాటకి అది నెరవేరటానికి మనిషి మనస్సులను మార్చగలడు. కాబట్టి ఈ మనిషి ఇంతకుముందు ఈ విధంగా ఇలా ఉండేవాడే, ఈ విధంగా ఎట్లా మారిపోయాడు అని అంటే దేవుడు ఏదో ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడేదో ప్రణాళిక కలిగి ఉన్నాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది ఆ సన్నివేశం, ఆ సిచ్యువేషన్. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన సిచ్యువేషన్ ఏంటంటే ఇదే.
ఐగుప్తు దేశంలో ఫరో మనసును మార్చింది కూడా నాకు అంతగా అనిపించలే. అక్కడ కూడా దేవుడు మనసు మార్చాడు, కఠినత్వం చేస్తూ ఉన్నాడు రోజు రోజుకి. అంతకంటే దారుణమైంది కదా ఇక్కడ. ఈ చిన్న లిటికేషన్ వెళ్ళిపోయి నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానని చెప్పి ప్రకటించేశాడు. ఆ 10 గోత్రాలు తీసుకెళ్ళి యెరోబాము తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు యెరూషలేము కొండ మీద ఉండటం స్టార్ట్ చేశారు యెరోబాము వాళ్ళు. తర్వాత యెరోబాము మళ్ళీ దహన బలులు అవన్నీ అర్పిస్తూ ఉండేసరికి మరలా ఇజ్రాయేలీలు వాళ్ళు కూడా దహన బలులు అర్పించేవాళ్ళు. తర్వాత వారి మీదకి శత్రువులు వచ్చి, కల్దీయులు వీరందరూ వచ్చి వారిని చెరకు తీసుకువెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ దేవుడు కావాలని చెప్పేవాళ్ళు, మళ్ళీ దేవుడు రక్షించగల, మళ్ళీ వదిలేసి మళ్ళీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇట్లా జరిగేది. సో దేవుడు మనస్సులను పరీక్షిస్తాడు. ఆయన మాట నెరవేర్చడానికి, ఆయన మాట నెరవేరటానికి ఆయన మనస్సులను కూడా మారుస్తాడు. కాబట్టి దేవుడు సత్యమును, సర్వసత్యమును మనకు ఎదురుగానే చూపిస్తూ ఉన్నాడు. మనం బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకూడదు, ప్రతిదీ బైబిల్లో ఉంది. మనకు జ్ఞానం కావాలా, బైబిల్లో ఉంది. మనం కష్టాల నుండి విడుదల పొందాలా, బైబిల్లో ఉంది. మనకి ఈ విధంగా అవమానాలు, నిందలు మన వైపు వస్తున్నాయా, దానికి పరిష్కారం బైబిల్లో ఉంది. అంటే సమస్త ప్రశ్నలకు, సమస్త విధమైనటువంటి దానికి, ప్రతి దానికి పరిష్కారం బైబిలే అని చెప్పి సెలవిస్తుంది. ప్రతి దానికి బైబిలే. నా జీవితం ఎందుకు ఎట్లా అయింది, బైబిల్ చదివి తెలిసింది. నేను ఎందుకు ఇలా అయిపోయాను, బైబిల్ చదివి తెలిసింది. అసలు నేను ఎందుకు పుట్టాను, ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న. ఎందుకు పుట్టుంటారు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు, అసలు నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు, నేను ఎందుకు పుట్టాను, నా పుట్టుకకు కారణం బైబిల్ చెప్తుంది. ఏమని? దేవుని కుమారులు అనబడాలి అని అంటే నువ్వేమో ఎగ్జాంపుల్గా చెప్తా. ఇప్పుడు నేనున్నాను, మా నాన్నన్నాడు ఎగ్జాంపుల్గా, సురేష్ కుమార్ గారి కూతుళ్ళు అని పిలువబడాలి అని అంటే ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు మా నాన్న కుక్కను పెంచుకుంటున్నాడు. మా నాన్నకి 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 కుక్కలు ఉన్నాయి, 2 ఆడపిల్లలు ఉన్నారు. అరే సురేష్ కుమార్కి 2 కూతుళ్ళు రా అంటే కుక్కలను చూపిస్తావా, కూతుళ్ళని చూపిస్తావా? కుక్కలను చూపిస్తారా, కూతుళ్ళను చూపిస్తావా? 2 కూతుర్లు అంటే అర్థం కూతుళ్ళను చూపిస్తావు. మనిషే కుమారుడో ఏదో ఒక బంధం అవుతాడు, కానీ మనిషికి జంతువు అవుతుందా? మనిషికి చెట్టు పుట్టలు అవుతాయా? మనిషికి గాలి అవుతుందా? చంద్రుడు అవుతాడా, సూర్యుడు అవుతాడా? అంటే నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవు అనబడాలి అంటే నువ్వు పుట్టాలి ఫస్ట్. నువ్వు ఎప్పుడు చచ్చావు అనేది సెకండరీ. ఫస్ట్ నువ్వేమవ్వాలి? పుట్టాలి. నీ పుట్టుకు కారణం ఇది. ఏంటి కారణం? నువ్వు కుమార్తెవు, కుమారుడవు అనబడాలి. మరి ఎందుకు పుట్టగానే కొంతమందిని చంపేస్తున్నాడు దేవుడు? ఎందుకు పుట్టిన వెంటనే కొంతమంది భవనాల్లో, శిథిలాల్లో పిల్లలు చనిపోతూ ఉన్నారు? దేవుడు అనుకుంటే వారు రక్షించవచ్చు కదా. ఏదో ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. దేవుడు వారి ఎదుట ఏదో తలంపు కలిగి ఉన్నాడు, అందుకే చేస్తాడు. తప్పితే వృధాగా ఎందుకు చేస్తాడు దేవుడు? ప్రతి కార్యము, ప్రతి కార్యక్రమము దేవుడు చాలా ఆలోచించి చేశాడు. అంత గొప్ప ఆలోచన కలిగి చేసింది ఏంటి అంటే మన శరీరం అంటాను నేను. గొప్ప ఆలోచన ప్రక్రియ. ఇప్పటికీ బాడీ మొత్తానికి ఒక డాక్టర్ లేడు, ఇప్పటికీ ఎప్పటికీ ఉండడు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్. ఆ డాక్టర్కి కూడా ఇంకా తెలియని కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నాం ఎగ్జాంపుల్గా కంటికి సంబంధించిన. నాకు స్టార్టింగ్లో ఇక్కడ ఏదో పొరలాగా వచ్చేది, నేనేం చేసాను తెలియక తీసేదాన్ని. దాన్ని ఐ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకి కూడా తెలియలేదు ఇదేంటో. అవునా? తెలియలేదు వాళ్ళకి కూడా. కన్ను మొత్తం తెలిసిన వాళ్ళకి ఆ పొర గురించి కూడా తెలియలేదు. అంటే ప్రతి అవయవం గురించి తెలిసిన డాక్టర్కి ఇంకా తెలియనివి చాలా ఉన్నాయి ఆ అవయవాల్లో. అంత గొప్ప అవయవాలు, అంత ఆలోచన కలిగి చేశాడు అని అంటే ఆయన ఎంత జ్ఞానం కలిగినాడు. మన జీవితంలో ప్రతి కార్యక్రమము, ప్రతి దోషము, ప్రతి పాపము, ప్రతి వేదనకి కారణము దేవుడే. ఎందుకు అది ఇచ్చాడు అని అంటే ఏదో ఆలోచన కలిగి ఉన్నాడు, ఏదో చెయ్యాలి, ఏదో గొప్ప కార్యమే తలపెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి నీకు ఇది మొదటగా వచ్చింది.
తర్వాత రెహబాము గారు ఆలోచించుకొని ఉంటారుగా, అరే నేనేంది ఇట్లాంటి మాట చెప్పాను, ఈ విధంగా చెప్పాను, పిచ్చోడినా ఏంది, నేను రాజునయ్యని నేను మంచి చేసుకోవాల్సింది పోయి నేను ఈ మాట చెప్పాను అని అనుకోడా? తర్వాత ఖచ్చితంగా అనుకుంటాడు. కాబట్టి ప్రతి కార్యక్రమం, ప్రతి దాని వెనుక దేవుడు ఉన్నాడు, దేవుడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. మళ్ళీ సత్యము, సర్వసత్యం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దేవుడి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి? మనతో ఇప్పటిదాకా మాట్లాడేది కానీ, మన పూర్వీకులతో మాట్లాడింది కానీ ఎవరు? కుమారుడు అని తెలిసింది. కుమారుడికి ఏమేమి ఉన్నాయి? తెలియనివి చాలా ఉన్నాయి కుమారుడు గురించి. ఆయన బయలుపరుచుకున్నాయి కొన్ని బైబిల్లో ఉన్నాయి. ఆయన పూర్తిగా తెలియజేసేది ఆయన గురించి ఎవరు అంటే ఆయనే. ఆయన గురించి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే బైబిల్ కంటే ఇంకా ముందుకెళ్ళాలి. అది ప్రార్థన. ఆయన డైరెక్ట్గా అడిగితేనే ఆయనకి చెప్పగలడు ఆయన గురించి. ఇంకా సంఘం ఇంకా తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. అయినా సరే మనం ఇంకా ఈ బ్రతుకులో ఇలాగే ఉండి ఉపవాసాలని, పండుగలని, ఆచారాలని, మాసాలని చెప్పి ఇంకా వాటి దగ్గర ఆగిపోతూ వాటినే కొనసాగిస్తూ ఉన్నాం. కానీ మనం ఇంకా సత్యం జోలికే ఇంకా వెళ్ళాల. సర్వసత్యం దాకా అవసరం లేదు, కనీసం మనం సత్యమే తెలుసుకోవట్లేదు ఇప్పటికీ. ఎందుకు ఈ 40 సంవత్సరాలు, ఈ 40 రోజులు ఉపవాసం చేస్తారంటే ఒక క్రైస్తవుడికి తెలియదు. ఎందుకు అనంటే దేవుడు చచ్చిపోయాడు మన కోసం. ఎస్, దేవుడు చచ్చిపోయాడు. చచ్చిపోవాలనే కదా వచ్చింది, చనిపోయాడు. ఇంకేంటి నువ్వు ఉండేది? 40 రోజులు శ్రమలు. ఎవరికి శ్రమ? దేవుడే అనుకోలేదు శ్రమ అని ఇప్పుడు దాకా. ఎక్కడైనా ఉందా? దేవుడు 40 రోజులు శ్రమని భావించి ఆయన ఉపవాసం ఉన్నాడన్న మాట ఎక్కడైనా రాసుందా? లేదు. కానీ ఒక మాట రాసింది. ఏమని? ఆయన ఉపవాసం ఉండే క్రమంలో ఆయన చర్మంలో నుండి చెమట బదులు ఏమొచ్చింది? ఎందుకు అంత టెన్షన్ పడి ఉంటాడు ఆయన? టెన్షన్ కరెక్టే. ఎందుకు పడి ఉంటాడు ఆ టెన్షన్? సత్యం ఏంటి? చర్మంలో నుండి రక్తం రావటం సత్యం. అసలు ఎందుకు వచ్చిందో సర్వసత్యం. ఎందుకు? తండ్రి ఎడబాటు తట్టుకోలేక. కుమారుడు సువార్తను ప్రకటించే ప్రతిసారి పరిసయ్యులకి, శాస్త్రులకి పారిపోయేవాడు అక్కడి నుండి. దేవుడు అక్కడ ధైర్యంగా చెప్పాల, దొంగచాటుగా చెప్పాడు ప్రతి చోట. మీరు గమనిస్తే వారు ప్రశ్నలు అడుగుతారు, తిరిగి సమాధానం చెప్పగానే వాళ్ళకి కాలేదు, మండేది ఆ సమాధానానికి. వీడిని చంపాలరా అని వీరు ముందుకొస్తూ ఉంటే ఆ గుంపును చూసి ఆగిపోయాను అని ఉంటుంది. అంటే ఆయన చుట్టూ అంత గుంపు ఉండేది. ఆ గుంపు లేనప్పుడు పట్టుకోవాలరా వీడిని అని అనుకునేవాళ్ళు. అది తెలిసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు ఉండి మళ్ళీ తిరిగి వచ్చేవాడు కాదు. అక్కడికి పారిపోయి వెళ్ళిపోయాడు. ధోనిలెక్కి వెళ్ళటం, రహదారులు నడుచుకుంటూ వెళ్తాం శిష్యులతో. ఆహారం తెచ్చేది శిష్యులు, ఈయన పక్కన కూర్చొని ఉంటాడు. అంటే దాక్కొని చేస్తున్నాడు సేవ. కానీ ఇప్పుడు సేవ ఎట్లుంది? డేర్ అండ్ డాష్. రా నువ్వు రా, నేను వస్తా, నువ్వు ఉండురా, నేనుంటా. గొడవలు. దేవుడు అంటున్నాడు ఆత్మలను రక్షించాలిగా, నువ్వు వివాదములను పెంచుకోవటానికి కాదు అని అన్నాడు దేవుడు. అసలు నేను ఇద్దరు మనుషుల దాన్ని గమనిస్తూ ఉన్నా, ఇద్దరు వ్యక్తుల్ని. ఏంటంటే వారి ఆలోచనలు గమనిస్తూ ఉన్నా. ఒకరేమో వివాదం కరెక్ట్ అంటాడు, ఇంకొక ఆయన వివాదం కరెక్ట్ కాదు అంటారు. మీరు చెప్పండి, వివాదం కరెక్టా, కరెక్ట్ కాదా? వివాదం కరెక్టే. వివాదం కరెక్టే. వివాదం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెండు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వివాదం సాఫీగా వెళ్ళటం. ఇది కొంచెం హైలైట్ అయింది, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పాస్టర్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరు. హైందవ వాడే ఆయన పాస్టర్ ఎదురు కూర్చోగానే జై శ్రీరామ్ అంటాడు. ఓకే, ఇప్పుడు ఎదురున్న పాస్టర్ అది చెప్పాలి. ఈయన ప్రైజ్ ద లార్డ్ అంటాడు, తిరిగి ఏమంటాడు పాస్టర్? ప్రైజ్ ద లార్డ్. సరే జై శ్రీరామ్ అన్నాడు, వద్దండి అంటాడు. మరి అంతే కదా, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఇంకో ప్రతిమను నువ్వు చేసుకోకూడదు, దేవుని ఆజ్ఞ మేము పాటించాం. సరే ఇంటికి వచ్చావు, ఎవరో ఒకరు భోజనానికి పిలిచారు హైందవులు. వారు
బలులు అర్పించింది, వేరే వాళ్ళకి వేరే దేవత అన్ని దేవతలకి ప్రసాదంగా పెట్టింది, తీసుకొచ్చి పెడతారు. నేను అది చూశాను ఒకసారి. ఒక కుండ లాంటిది చేసి కొద్ది 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 పెడతా ఉంటారు. తినేవాళ్ళు తింటారు, వద్దనే వాళ్ళు వద్దు అంటారు. నేను తీసుకొచ్చి పెడతా, నువ్వు తిను, నీ క్రిస్టమస్ కేకు, నీ ఆదివారం ఇచ్చే పలహారం నేను తింటా అంటాడు. మనం తింటావా అది? కానీ వాళ్ళు తింటున్నారు. మేము ప్రేమ కలిగిన వాళ్ళు, మీరు ద్వేషం కలిగిన వాళ్ళు, మీకు దేశభక్తి లేదు, మాకు దేశభక్తి ఉంది అన్నారు. అదే వాళ్ళన్నీ తింటున్నారు, అంత ఐక్యంగా ప్రేమగా ఉంటున్నారు. నువ్వేం తినట్లేదు, మేము ఇచ్చింది తినట్లేదు, మా దానికి రావట్లేదు, దినాలకు రావట్లేదు, మాకు దూరంగా ఉంటున్నావు, మా దేశంలో ఉంటున్నావు, ఈ విధంగా ఉంటున్నావు కాబట్టి మీతో వివాదం. కరెక్టే కావాలి, నేనైతే కరెక్ట్ అంట. మరి మీరు చెప్పండి. వారి బాధ, వారి వేదన, రోదన కరెక్టే. మరి ఇంతకుముందు లేవు ఇవన్నీ. మళ్ళీ కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఈ వివాదాలు ఈ మధ్య వచ్చినాయి. మరి ఏది కరెక్ట్, ఏది చెయ్యాలి? ఓ పక్కేం దేవుడు పలహారం లైక్ బలులు అర్పించింది తినద్దు అంటాడు. మనం లేస్తే నిద్ర లేస్తే వాళ్ళే స్నేహితులు. వాళ్ళకి రూల్స్ లేవు కదా, నువ్వు వాళ్ళ దగ్గర తినాలి, లేకపోతే నేనే దేవుడిని అని చెప్పి. అసలు నేనే దేవుడిని అని ఏ దేవుడు చెప్పలేదు వాళ్ళ దేవుళ్ళు. హిందువుల్లో నేను దేవుడిని మనకు రూల్ ఉంది కాబట్టి పాటిస్తున్నావు. మరి అలా అన్నప్పుడు నువ్వు ఏడు ఉండొద్దు, వెళ్ళిపో మీ దేశానికి. ఏడు మన దేశం అమెరికా, బ్రిటిష్ వాడు తెచ్చింది కాబట్టి నువ్వు బ్రిటిష్ దానికి వెళ్ళిపో, ఇంకెందుకు మా దేశంలో ఉండొద్దు. అందుకని ఒక ఆయన వివరణ ఎంత అద్భుతంగా ఇచ్చాడంటే అంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు నేను ఒకటి చెప్పి తర్వాత ఆయన వివరణ చెప్తా. ఏంటి? జై బోలో యేసు మహారాజ్కి చెప్పండి. జై బోలో యేసు మహారాజ్కి జై. జై బోలో సుభాష్ చంద్రబోస్కి జై. బోలో యేసు మహారాజ్కి జై. జై బోలో సుభాష్ చంద్రబోస్కి జై. జై బోలో గాంధీజీకి. ఇక్కడే తెలుస్తుంది మన భక్తి ఏంటి, దేశభక్తి ఏంటి, వివాదం కరెక్టా కరెక్ట్ కాదా. దానికి ఆయన వివరణ ఎంత చక్కగా ఇచ్చాడనంటే సామరస్యంగా దానికి చెప్తా. జై బోలో యేసుక్రీస్తు ప్రభు వారికి అని అంటే జై అన్నాం. ఎందుకు? మనం క్రైస్తవులం కాబట్టి, క్రీస్తును మనం అంగీకరించాం కాబట్టి, క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి, మన పాపాలను రక్షించాడు కాబట్టి, అది మనం నమ్మాం కాబట్టి జై అన్నాం. సుభాష్ చంద్రబోస్ అంటే స్వాతంత్ర యోధులను ఎవరిని తీసుకొచ్చినా మన నోటి నుండి ఏం రావట్లా? జై రావట్లా. ఎందుకు జై రావట్లా అని అంటే వాళ్ళు అన్యులు, వాళ్ళు దేవుడు తెలీదు, దేవుడికి వాళ్ళు దూరంగా ఉంటారు. మేము దేవుని సంబంధులకు మాత్రమే జై అంటాం. జై బోలో దావీదు గారికి, జై బోలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారికి. వాళ్ళు భక్తులే కదా, వాళ్ళ నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటి? క్రీస్తు మన పాపాల కొరకు చనిపోతే స్వతంత్ర పౌరులు మన స్వేచ్ఛ కోసం చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు గనక చేసిన త్యాగం ఇప్పుడు ఎవడూ చేయడు, ఎవ్వరూ చేయరు. అవునా? అంబేద్కర్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, గాంధీ గారు కానీ, రుద్రమదేవి కానీ, వీళ్ళందరూ స్వాతంత్ర పోరాటంలో వీర మరణం పొందారు. వీరు వాళ్ళ కుటుంబాలను వదిలేసి, వాళ్ళ బిడ్డలను వదిలేసి స్వాతంత్ర యోధుల కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళు అంటే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవాలా. ఎందుకు? తన తర్వాత తరం బాగుండాలని. బాగుందా? ఇప్పుడు శుభ్రంగా సంతోషంగా ఉంది. మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం ఇప్పుడు? ఊరు బయట మూతికి ముంత, ముడ్డికి తాటాకు, చేతిలో చిప్ప పెట్టుకొని తిరిగే వాళ్ళము ఇప్పుడు ఖరీదైన దుస్తులు వేసుకుంటున్నాం, ఖరీదైన కారుల్లో తిరుగుతున్నాం, ఖరీదైనటువంటి చదువు కూడా చదువుకుంటున్నాం. సింపుల్గా 1,00,000 రూపాయలు పెట్టి చదువుకునే చదువు 50,000 పెట్టి చదువుకోగలుగుతున్నాం. గవర్నమెంట్ జాబులు ఫస్ట్ మనకే ఉంటుంది. దాన్ని ఏమంటాం?
రిజర్వేషన్. ఇన్ని చేసింది ఎవరు? అంబేద్కర్. స్వతంత్ర యోధులే. ఆయన కూడా స్వతంత్ర యోధుల్లో కలపండి. ఏముంది? ఇన్ని చేసిన వారికి కనీసం మనం ఒక చిన్న జై కూడా చెప్పలేకపోతున్నాం. కనీసంలో కనీసం. మళ్ళీ పిల్లలకి చదువుల్లో అవి ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కరి గురించి వివరణలు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఏం చేశారు. ప్రతి రోడ్ల మీద వాళ్ళ విగ్రహాలు ఉంటాయి. గుర్తు మర్చిపోకూడదు. మనం ఇట్లా బ్రతుకుతున్నామంటే 5 ఏళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయి, మనకి కూడా గౌరవం ఒక మనిషి ఇస్తున్నాడు అని అంటే కారణం స్వతంత్ర యోధుడు. అంటే క్రైస్తవ్యంలో ఏమొచ్చింది? దేవుడు, అన్యులు అనేది వచ్చింది. దీన్ని బట్టి క్రైస్తవులు ఓన్లీ దేవుని సంబంధులు మాత్రమే పక్కన తెచ్చుకోవటం, దేశాన్ని పక్కన నెట్టేయటం. అప్పుడు ఆయన అన్నాడు ఆ యాంకర్తో, నేను భారతీయుడిని, ఐ ఆమ్ ఇండియన్. కాబట్టి ఇండియన్స్ ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు సపోజ్ అమెరికా వాళ్ళు ఉన్నారు. అమెరికా వాడు వచ్చి మనం పరిచయం చేసుకోవాలంటే ఏ విధంగా తను పరిచయం చేసుకుంటాడు? ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇస్తాడు, లేకపోతే హగ్ చేసుకుంటాడు. అది వాళ్ళ ఆచారం. మన ఆచారం ప్రకారం, భారతీయుల ఆచారం ప్రకారం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. కాబట్టి నమస్కారం అన్నాడు ఆయన. ఇక ఎదుటోడికి మాట ఏమైనా వచ్చిందా నోట్లో నుండి? నువ్వు మతం మాట్లాడొద్దు, నేను మతం మాట్లాడను. నువ్వు కులం మాట్లాడొద్దు, నేను కులం మాట్లాడను. ఇవన్నీ ఎక్కడున్నాయి? కులం, మతాలు ఇవన్నీ భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి భారతదేశపు సాంప్రదాయం ఏంటి? నమస్కారం. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. కాబట్టి నమస్కారం. సరిపోలా? ఎదుటోడికి కాలిద్దా, మండిద్దా? గొడవకి ఏమన్నా ఆద్యం ఏమన్నా పోసావా? అసలు గొడవే రేకెత్తలేదు, నువ్వు వివాదమే రాలేదు నీకు. ఇలాంటి ఆలోచనలు రావాలి. ఎందుకు రావాలి ఇలాంటి ఆలోచనలు? వాడు నన్ను కొట్టాడు, నేను వాడిని కొట్టాలి. వాడు నన్ను హీనంగా చూశాడు, నేను వాడిని హీనంగా చూడాలి అని అంటే బైబిల్ చదివిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. క్రైస్తవులకు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగువారంటే ఎవరు? క్రైస్తవులేనా? ఇంకెవరు లేరా? అసలు పొరుగువారంటేనే వారు, అంతేనా? పొరుగువారంటేనే వారు. వారిని నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తున్నావు వారికి ఎట్ట తెలిసిద్ది? 10 రూపాయలు ఇస్తే తెలిసిద్దా? వాడేసిన బట్టలు ఇస్తే తెలిసిద్దా? కొత్త బట్టలు కొనిపిస్తే తెలిసిద్దా? గౌరవిస్తే తెలిసిద్ది. అవునా? నువ్వు గౌరవిస్తే అరే ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు రా, ప్రేమ కలిగినోడు రా అని చెప్పి తను కూడా నిన్ను తిరిగి గౌరవిస్తాడు, తిరిగి ప్రేమించడానికి ముందడుగేస్తాడు. తర్వాత నీకు ఇట్టి గుణాన్ని నేర్పించింది ఎవరు అనంటే బైబిల్. అప్పుడు బైబిల్ని తాను కూడా చదవడం మొదలు పెడతాడు, బైబిల్లో ఉన్న సత్యాలు తాను కూడా తెలుసుకుంటాడు. అందుకే ఒక మాట ఉంది, సువార్త వినిపించేటట్టు చెప్పద్దు, సువార్త కనిపించాలి. సువార్త నువ్వెంత చెప్పానే చేసి. ఇప్పుడు సువార్తలు ఎట్లా ఉన్నాయి అంటే ఒక ఆమె పెద్ద మైక్, చిన్న మైక్ సెట్ పెట్టుకొని సిగ్నల్ పాయింట్ ఒక మూల కూర్చొని పాడుతుంది పాట. ఎవడు పట్టించుకోవట్లేదు అసలు. ఎటోళ్ళు అటు వెళ్తానే ఉన్నారు, వస్తానే ఉన్నారు. ఎవరికి ఉపయోగం లేనటువంటి సువార్త ఎందుకు? అంతే కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట విలువైందే. అందుకే నీ నోటిని కాచుకో, నీ నోటికి కళ్ళని వేసుకో. ఎందుకు? నువ్వు మాట్లాడే ప్రతి మాట విలువైంది కాబట్టి నీ సువార్త వినిపించకూడదు, కనిపించాలి. నీ సువార్త చెప్తున్నావు అనేటువంటిది తెలియకూడదు. వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఈ విధంగా ఉంటుంది వీళ్ళ సువార్త. అలా అర్థం చేసుకోవాలంటే నువ్వు సరిగ్గా చూపించాలి. క్రియలేని ఫలము మృతము. కాబట్టి క్రైస్తవ్యంలో చాలా లోటులు, లిటికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా అద్భుతంగా చెప్పాడు. అందుకే వివాదానికి పోవద్దు, వివాదాలు తీసుకురావద్దు, దేవుడు వివాదములకు కర్త కాడు. అందుకే నేను సండే స్కూల్లో పాట పాడుతూ ఉంటాను, యేసెన్నడూ కలహించలేదు కనుక మనము కూడా కలహింపవలదు.
ఏ దేవుడు ఎక్కడ గొడవలకు వెళ్ళాల. శాస్త్రుడు పరిసయ్యుల దగ్గర నుండి పారిపోయాడు. ఒకవేళ కలహానికి గొడవకే వెళ్ళాలనుకుంటే ఆయన సువార్త వినటానికి ఎంతమంది వచ్చేవాళ్ళు? 5,000 మంది వచ్చేవాళ్ళు. శాస్త్రులు పరిసయ్యులు ఎంతమంది? తిప్పి తిప్పి కొడితే 5,000 మంది. నియమాలు కన్నా వస్తారా వాళ్ళు? రాజ్యం అంతా పోయేది ఊరికే. ఆయన తిరగబడలే, అక్కడ పారిపోతూ ఉన్నాడు. తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి క్రైస్తవులు సత్యం దగ్గరే ఆగకుండా సర్వసత్యంలోనికి వెళ్ళాలి అని చెప్పి దేవుని ఆలోచన. నువ్వు సర్వసత్యంలోనికి వెళితే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు తీర్పు తీరుస్తావు, పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు జ్ఞానమును తెలియజేస్తావు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ ఉపవాసములు చేసే క్రమంలో మనం ఏ విధంగా ఉపవాసం చేస్తున్నాం, దేవుడు ఏ విధంగా ఉపవాసం చేయమన్నాడు అనేటువంటిది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి నిజ క్రైస్తవుడు ఉపవాసం చెయ్యాలి అని అనుకుంటే తాను రహస్యమందు చూచే దేవుడు ఏ విధంగా రహస్యమందు మనుషుల్ని చూస్తాడో అదే విధంగా నీ యొక్క ఉపవాసం కూడా రహస్యంగా ఉండాలి. నీ ఉపవాసం పవిత్రంగా ఉండాలి. నీ ఉపవాసం తలంటు స్నానం చేసి శుభ్రంగా చేయాలి. ఎట్లాగో ఉపవాసం అంటే ఏమి తినం కదా, పళ్ళు కూడా తోముకోరు కొంతమంది. పళ్ళు తోముకో కూడా స్నానం చేయాలి, ఏం తినంగా ఏం కాదులే అని ఇంట కూర్చుంటాం హ్యాపీగా. మూలు కూర్చోవటం, టీవీ చూడటం, అటు ఇటు తిరగటం. ఎందుకంటే ఆ రోజు గడవాలి, ఉపవాసం అయిపోయిందని చెప్పాలి. అటువంటి ఉపవాసం నాకు అక్కర్లేదు. నీ బట్టలన్నీ చింపేసుకొని నువ్వు గోనె పట్టా కట్టేసుకొని ఏడుస్తూ రోధిస్తూ ఆ రోజంతా వేదనకరంగా నీ మొహాన్ని పెట్టుకోకర్లేదు. 10 మందికి నువ్వు ఉపవాసం ఉన్నావని తెలియకూడదు. కాబట్టి ఇట్టి ఉపవాసము దేవునికి వ్యర్థము అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి విధంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, సర్వసత్యంలోనికి నడపబడాలి, జ్ఞానమును తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలని మనవి చేస్తూ చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నేను ఇచ్చినటువంటి గొప్పతనం బట్టి సమూహం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభువా. నిన్నటి వరకు మీరు కాపుతలు భద్రపరిచే మా జీవితంలో ఇంకొక రోజు అనుగ్రహించారు. అందరములు ఎంతో మంది రోజులకు నశించుకోవచ్చుగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా ఇప్పటికీ సజీవులకు ఉంచారు. అందరములు ఈరోజు విన్నటువంటి వాక్య భాగం మా హృదయంలో భద్రపరచండి నా తండ్రి ప్రభా. ఈ యొక్క మాటలు తండ్రి ఆలోచింపజేసి నా ప్రభా మా నడవడికిని, మా ఆలోచన విధానాన్ని, మా యొక్క తండ్రి పనిచేసే ప్రక్రియను తండ్రి మార్చుకునే కృపను మాకు అనుగ్రహించండి. తండ్రి మేమందరము సర్వసత్యంలో నడిపింపబడుటకు సహాయం చేయండి. నీ గురించి ఇంకా మేము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తండ్రి మా కాళ్ళు దొరికిన ప్రతి సమయంలోనూ నీ గురించి మేము ఇంకాను లోతుగా మీ గురించి ఆలోచించడానికి మాకు సహాయం చేయండి. తండ్రి ప్రభు మీ గురించి మా యొక్క తలంపులను తండ్రి ప్రభు మేము మార్చుకొని నా ప్రభు భయముతోనూ భక్తితోనూ మెలిగే కృపను మాకు అనుగ్రహించండి. తెలిసినటువంటి సత్యమును 10 మందికి చెప్పే కృపను భాగ్యమును అనుగ్రహించండి. ఇవన్నటువంటి మాటలు ఎక్కడ తను వ్యర్థముగా పోకుండా మా హృదయాల్లో భద్రపరచండి. సాతానుడు ఎక్కడ దొంగిలించకుండా నా తండ్రి హృదయంకు తాళపు చెవి వేసి నా తండ్రి ప్రభువా నీవు వేసిన తాళపు చెవి ఎవరు తీయజాలరు అని చెప్పి ఉన్నారు. నా తండ్రి అట్టి మాటలు మా హృదయంలో భద్రపరిచి ప్రతి దినము ఈ యొక్క మాటలు నెమరు వేసుకున్న కృపను నాకును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ చిత్తమైతే మరలా వచ్చే శనివారం మేమందరం కూడి ఉపవాస దినమున నేను స్తుతించి కనపరిచే భాగ్యమును నీ యొక్క మాటలు వినే కృపను మాకు అనుగ్రహించమని ఈ తర్వాత వెళ్ళేటువంటి సండే స్కూల్లో రాకపోకల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామం పెట్టి అడిగి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించుడుగాక. Praise the Lord.